Yeah, hello, Suresh. Okay. So can we start? Yes, sir. Okay. So let's start then. Okay. So Dheeraj, I'm just I think if you have any questions, let me know, Dheeraj. Okay. So it is the basic thing only. Okay. So how Okay, many sir. people know about that? How SAP was started? How many people know about that? How SAP started? Yes, sir. Do you know that? Oh, yes, sir. Some IBM guys started the SAP in Mm-hmm. German Okay. in 1970s. Okay. Okay. They slowly oh, Hmm? Sorry. one minute. Hello. Sir. Yes. Continue. Suresh, hello. Tell me something. Sir. ఎస్ సార్. ఒక్క నిమిషం సార్, అది రీకాల్ చేసుకుంటున్నాను. Recall చేస్తున్నావా? ఓకే. నేను ఇంకా రికాల్ చేసుకోలేదా? సార్ చెప్తున్నాను చూడండి. సార్ ఇది చెప్పండి సార్ మీరు. 1970s ఎస్ఏపి ఓకే. సో కనుక్కున్నారు సార్. డయాగ్రామ్ ఉంది చూడండి. ఒక డయాగ్రామ్ ఉంది. సో ఓకే. సో మనకి స్టార్టింగ్ విత్ R1. ఓకే. సో వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. R1 అంటే వన్ టైర్ ఆర్కిటెక్చరు, R2 అంటే టూ టైర్ ఆర్కిటెక్చరు, R3 అంటే త్రీ టైర్ ఆర్కిటెక్చరు. ఓకే. సో ఏంటి ఆర్కిటెక్చరు? ఓకే.
ఇప్పుడు వచ్చి మనకి హానా డేటాబేస్ నడుస్తుంది, హానా S4 హానా సిస్టమ్ నడుస్తుంది. ఓకే, బట్ అట్ ఇనిషియల్ 1972 ఇట్ వాజ్ స్టార్టెడ్ విత్ R1. ఓకే, రియల్ టైమ్ ఆర్కిటెక్చర్ 1 ఇట్ వాజ్ స్టార్టెడ్. సో వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే, ఓకే, మన జనరల్గా మనకి ఏమేమి కావాలి, ఏం సర్వర్లు కావాలి, జనరల్గా మనకు ప్రాసెస్ చేయాలంటే సాఫ్ట్వేర్ డేటాబేస్ సర్వర్ కావాలి. డేటాబేస్ సర్వర్ దేనికి, మనం ఏదైతే డేటా క్రియేట్ చేసామో ఆ డేటాని ఒక స్టోర్ చేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రీడ్ చేయడానికి కావాలి. సో అది డేటాబేస్ సర్వర్. ఇప్పుడు ఎట్లా మన మెమరీ కార్డ్స్లో మన ఫొటోస్ స్టోర్ చేసుకుంటున్నాము, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మెమరీ కార్డ్ నుంచి మనం డిస్ప్లే చేసుకోగలుగుతున్నాం. ఓకే, అట్లాగే హార్డ్ డిస్క్లో చేసుకుంటున్నాము. ఓకే, సో అలాగే క్లౌడ్ డ్రైవ్లో చేసుకుంటున్నాము. సో ఇదంతా కూడా ఏంటంటే మన స్టోరింగ్ అన్నమాట, డేటాబేస్ స్టోరింగ్. ఓకే, సో మనం ఏ డేటా అయితే క్రియేట్ చేస్తామో ఆ డేటా స్టోర్ అవ్వడానికి ఒక సిస్టమ్ కావాలి, సో సర్వర్ కావాలి. సో దట్ ఈస్ ద కాల్ డేటాబేస్ సర్వర్. ఓకే, సో అది మనకు కావాలి. దెన్ మనకి అప్లికేషన్ రన్ అవ్వడానికి, ఓకే, సో అప్లికేషన్ రన్ అవ్వడానికి మనకి ఒక ప్రాసెస్ కావాలి. ఎందుకు అప్లికేషన్ రన్ చేయాలంటే మనం ఇచ్చే డేటా కరెక్టా కాదా, ఓకే, మనకు కావాల్సిన డేటా వ్యాలిడేట్ అవుతుందా లేదా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పివో క్రియేట్ చేస్తున్నాను అనుకో, ఆ పివోలో డేటా అంటే కరెక్ట్గా ఇచ్చానా లేదా, లేకపోతే ఏదైనా రాంగ్ ఇచ్చానా లేదా. ఓకే, మనం అంటే ఇన్కరెక్ట్ డేటా ఎంటర్ చేయకుండా దాన్ని స్టాప్ చేయడానికి, వ్యాలిడేట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, వెరిఫికేషన్ చేయడానికి ఈ అంటే కూడా ఒక ప్రాసెస్ కావాలి. ఓకే, సో దానికి ఒక సర్వర్ కావాలి. ఓకే, డేటాబేస్ సర్వర్ అనేది వేరు, అప్లికేషన్ సర్వర్ అనేది వేరు. ఓకే, అంటే ఏంటి, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు ఒక ఏదైనా ఆఫీస్కి వెళ్ళావు, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళావు అనుకో, నువ్వు ఒక పిటిషన్ ఇచ్చావు. ఒక పిటిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఒక అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ వాళ్ళకి ఇస్తున్నావు. సో there is some data needs to be entered in that application that is validated. Okay, so ఈ అప్లికేషన్ సిస్టమ్లో ఏముంటుందంటే డేటా వాట్ యూ ఎంటర్డ్, వాట్ సిస్టమ్ ఈజ్ వ్యాలిడేటింగ్, ఓకే, వాట్ ఈస్ కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్, ఆల్ దిస్ ఇట్ విల్ బి ఇన్ ద అప్లికేషన్ డేటా. ఈ పిటిషన్ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారు, ఒక దాంట్లో స్టోర్ చేశారు. అంటే ఒక ఫ్లిప్ డెస్క్లోనో లేకపోతే ఎక్కడైనా ఒక చోట ఫైల్లోనే అక్కడ స్టోర్ చేశారు. సో అది డేటాబేస్ స్టోర్. ఓకే, సో ప్రెజెంటేషన్ లేయర్ అంటే రేపు పొద్దున్న నువ్వు వెళ్ళి నా పిటిషన్ ఏంటని అడిగితే వాళ్ళు దే ఆర్ షోయింగ్ దిస్ వన్. ఓకే, ఇది నీ పిటిషన్, ఇది నీ డేటా, దిస్ ఇస్ ద యువర్ డేటా. ఓకే, సో వాట్ ఈస్ ద స్టేటస్ అనేది, అంటే మేబీ దానిలో ఒక ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ ఎలా ఉందనుకో. సో ఇట్లాగా మన ఫస్ట్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్, సెకండ్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్ అని చెప్పి ఇట్లాగా డిఫరెంట్ స్టెప్స్ అయిపోయింది. సో అది మనకి ఎట్లా కనిపిస్తుంది, ఆ డేటా మనకి కనిపించాలంటే మస్ట్ బి సమ్ ప్రెజెంటేషన్ లేయర్. సో ఏ ప్రాసెస్కి అయినా సరే ప్రెజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు, డేటాబేస్ లేయర్ అనేది 3 కావాలి. ఓకే, సో 3 సర్వర్స్ కావాలి, 3 సిస్టమ్స్ కావాలి. సో ఈ వన్ టైర్ ఆర్కిటెక్చర్లో ఏమైందంటే ఈ 3 కూడా వాళ్ళు ఏం చేశారంటే సింగిల్ సిస్టంలో ప్రాసెస్ చేసేవారు, అంటే సింగిల్ సర్వర్లో ప్రాసెస్ చేసేవారు. ఓకే, సో సింగిల్ సర్వర్లో ప్రాసెస్ చేయడం అంటే ఏంటంటే ఏమైందంటే, ఇప్పుడు నా దగ్గర ఒక 1 GB ఉందనుకో, ఇప్పుడు నీ మొబైల్ ఉందనుకో, మొబైల్లో ఏమవుతుందంటే ర్యామ్ స్పీడ్ ఉంటుంది, ఇట్లా స్టోరేజ్ కూడా ఉంటుంది. అవునా, ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, అట్లాగే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు. అవునా, సో ఈ 3 కలిపి ఒక చోటన ఉందనుకో, ఇప్పుడు ఇంతకుముందు నోకియా మొబైల్ ఎలా ఉండేదంటే, నోకియా కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉండేది. అప్లికేషన్ దానిలోనే వాళ్ళు ఏం చేసేవారు, ఉన్న ఒక 512 MBలోనో లేకపోతే 216 MBలోనో లేకపోతే 128 MBలోనే వాళ్ళు ఏం చేసేవారు, ప్రాసెస్ రన్ చేసేవారు, స్క్రీన్ చూపించేవాళ్ళు, అట్లాగే స్టోర్ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే అదేమైంది, ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైమ్ టు ప్రాసెస్ అండ్ ఓకే, డేటా లోడ్ అయ్యే కొద్దీ ఏమైంది, బాగా డిఫికల్ట్ అయిపోయింది. అంటే ఒక స్క్రీన్ రన్ చేయాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద లాంగ్ టైమ్. ఓకే, సో నెట్వర్క్ ఎలా ఉండేది, 1G 2G 3G 4G. ఓకే, సో నువ్వు ఏదైనా ఒక డేటా ప్రాసెస్ చేయాలంటే ఇప్పటికీ కూడా చిన్న మొబైల్స్, ఒక కీప్యాడ్ మొబైల్స్ తీసుకున్నావు అనుకో,
అది ప్రాసెస్ చేయాలంటే నువ్వు డేటా ప్రాసెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది, మెసేజ్ కొట్టి అది అంటే అవి అన్నీ కూడా. సో ఈ వన్ టైర్ ఆర్కిటెక్చర్లో ఏమైందంటే ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైమ్. ఓకే, సో ఇనిషియల్లీ దే స్టార్టెడ్ విత్ వన్ సింగిల్ సర్వర్ హ్యావింగ్ ద ఆల్ దీస్. ఓకే, సో ఈ ఒక స్టార్టింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి అప్పుడు మనకి ఇంక సాఫ్ట్వేర్ ఏం లేవు కాబట్టి, సో దే స్టార్టెడ్ దాట్ అండ్ దే ఆర్ కీప్ ఆన్ డెవలపింగ్ దట్. ఓకే, సో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకేం చేస్తే బాగుంటుంది, వాట్ ఆర్ ద కంప్లైంట్స్, అంటే కస్టమర్ నుంచి ఏం కంప్లైంట్స్ ఉన్నాయి, ఓకే ఇంకేం ఇంప్రూవ్మెంట్స్ కావాలి అని కూడా చూసుకుని వాళ్ళు ఏం చేశారంటే 1972 నుంచి 1979లో దే స్టార్టెడ్ 2-tier ఆర్కిటెక్చర్. అంటే ఏంటంటే డేటాబేసెస్కి లోడ్ అనేది ఎక్కువ పడుతుంది, సో ఆ లోడ్ తగ్గించాలంటే దీన్ని సపరేట్గా ఒక చోటన స్టోర్ చేసి ప్రాసెసింగ్, అప్లికేషన్ ప్రాసెసింగ్ అండ్ ప్రజెంటేషన్ లేయరు ఒక చోటన పెడితే, ఓకే దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు దట్, కొంచెం స్పీడప్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే 1979లో దే స్టార్టెడ్ విత్ 2-tier ఆర్కిటెక్చర్. అంటే ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ ఒక సిస్టంలో పెట్టి డేటాబేస్కి సపరేట్గా ఒక థర్డ్ పార్టీ డేటాబేస్ ఉంటే థర్డ్ పార్టీ డేటాబేస్, లేకపోతే ఓన్ డేటాబేస్ ఉంటే ఓన్ డేటాబేస్, అట్లాగా వాళ్ళు అలా ఇచ్చారు. దెన్ 1992 అంటే ఇట్స్ 11-12 years 13 years గ్యాప్లో దే ఇంప్రూవ్డ్ లాట్. ఎందుకంటే బయట ద డెవలప్మెంట్ పెరిగే టెక్నాలజీ పెరుగుతుంది, డెవలప్మెంట్ పెరుగుతుంది. 1992 అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ దే ఆర్ యూజింగ్ ద మానిటర్స్. అంటే చాలా కంపెనీస్ ఎవ్రీ వన్ దే ఆర్ యూజింగ్ ద మానిటర్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ ఎవ్రీ డేటా దే ఆర్ యూజింగ్. ఓకే, సో కంపెనీస్ పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ఓకే, సో అప్పుడు ఏం చేశారంటే, సో ఇట్లా కాదు మనకి ర్యామ్ స్పీడ్లు పెంచాలి, ఇట్లా సపరేట్ లేయర్స్ ఉండాలి అనే ఉద్దేశంతో 1992లో వాళ్ళు ఏం చేశారంటే త్రీ-tier ఆర్కిటెక్చర్. అంటే ఏంటంటే ఓకే ప్రజెంటేషన్ లేయర్ సపరేట్గా, అప్లికేషన్ లేయర్ సపరేట్గా అండ్ డేటాబేస్ లేయర్ సపరేట్గా చేశారు. సో నౌ 3-tier ఆర్కిటెక్చర్లో ఏముంటుందంటే ప్రజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు, డేటాబేస్ లేయర్ ఒక సపరేట్గా ఉంటాయి. అంటే ఏంటంటే స్క్రీన్ నువ్వు ప్రజెంట్ చేసేది ఇన్ కేస్ ఆఫ్ యూఆర్ ప్రజెంటింగ్ ఇన్ మొబైల్లో ప్రజెంట్ చేస్తున్నావు అంటే మొబైల్లో అప్లికేషన్ రన్ అవుతున్నాను కదా, దానికి క్లౌడ్ కనెక్టివిటీ ఉండి అప్లికేషన్ రన్ చేయడానికి మేబీ దేర్ ఇస్ సమ్ కనెక్టివిటీ, రైట్? సో ఈ 3-tier ఆర్కిటెక్చర్లో ఏమవుతుందంటే ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, సరే డేటాబేస్ లేయర్ డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ఏమైందంటే అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్ వరకు మనం ఎస్ఏపి స్క్రీన్ యూజ్ చేస్తున్నాము. బట్ డేటాబేస్ లేయర్కి వచ్చేసరికి అంటే డేటాబేస్ సర్వర్కి వచ్చేసరికి ఏంటంటే కొంతమంది ఏం చేశారంటే దే ఆర్ యూజింగ్ దే ఓన్ డేటాబేస్ సిస్టమ్స్. అంటే థర్డ్ పార్టీ మైక్రోసాఫ్ట్ కానీ రిలేటెడ్ కానీ, లేకపోతే ఒరాకిల్ డేటాబేసెస్ కానీ, ఓకే ఇలా కొన్ని బయట డేటాబేస్లు తక్కువకి వస్తాయి కదా, ఎందుకంటే స్టోరింగ్ కెపాసిటీ. ఇప్పుడు నాకు దగ్గర మెమరీ కార్డ్ ఉందనుకో, శాండిస్క్కి వెళ్తే వేరే కాస్ట్ ఉంటుంది, ఓకే ట్రాన్సెంట్కి వెళ్తే వేరే కాస్ట్ ఉంటుంది. అట్లా అంటే బ్రాండ్కి బ్రాండ్ మారచ్చు, కంపెనీకి కాస్ట్ కూడా మారచ్చు కదా. 1 TB మారదా, సేమ్ ఉంటుందా? మారుతుంది సార్. మారుతుంది కదా, కాస్ట్ మన మారుతుందా? రిక్వైర్మెంట్ ని బట్టి మారచ్చు సార్. లేదు, సేమ్ 1 TB అయినా సరే. ఇప్పుడు 1 TBలో నువ్వు బ్రాండ్స్ చూసుకున్నావు అనుకో, నీకు 1 TB 3000కి వచ్చేది ఉంది, 5000కి వచ్చేది ఉంది, 9000కి వచ్చేది ఉంది, స్లిమ్ ఉన్నాయి. అదే మన రిక్వైర్మెంట్ బట్టి సార్, మన కెపాసిటీని బట్టి మనం తీసుకోవచ్చు సార్. మన ఎంత అమౌంట్ పెట్టి దాన్ని బట్టి అది వస్తుంది. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే ఓకే ఎస్ఏపి నార్మల్గా ఎస్ఏపి అప్లికేషన్ అనేది కొంచెం కాస్ట్ ఎక్స్పెన్సివ్ కదా, జనరల్గా దిస్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్ టు ద ఎవరీ కస్టమర్. ఓకే, ఎందుకంటే దానిలో చాలా సెక్యూర్డ్గా ఉంది. ఇప్పుడు యాపిల్ ఎందుకు అంత కాస్ట్ అంటే సో మోర్ సెక్యూర్డ్. సో అట్లాగా అప్పట్లో టాలీ చాలా ERP సాఫ్ట్వేర్లు ఉన్నాయి, బట్ స్టిల్ ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఇంటూ ఎస్ఏపి బికాజ్ దెర్ ఇస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సెక్యూర్డ్, ఫుల్ సెక్యూర్డ్. ఓకే, సో ఈ ఓన్ డేటాబేస్ అంటే ఎస్ఏపి డేటాబేస్తో రన్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే మనం అవుట్ సైడ్ అంటే థర్డ్ పార్టీ డేటాబేస్ని కనెక్ట్ చేసుకుని వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఎస్ఏపి సపోర్ట్ చేస్తుంది కాబట్టి దే ఆర్ గోయింగ్ ఫర్ ద థర్డ్ పార్టీ డేటాబేస్. ఎందుకంటే ఒరాకల్ డేటాబేస్ తక్కువగా వస్తుంది, మైక్రోసాఫ్ట్ డేటాబేస్ తక్కువగా వస్తుంది, వాళ్ళు సమ్ ఆఫర్స్ ఇస్తున్నారు, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. సో దే ఆర్ ఈవెన్ ఇట్ ఈస్ ద 3 layer
డేటాబేస్ సిస్టమ్స్ వాళ్ళు బయట నుంచి కొంతమంది ఏంటంటే బయట వేరే థర్డ్ పార్టీ డేటాబేస్ వాడుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే ఎస్ఏబి డేటాబేస్ వాడుకుంటున్నారు. సో అప్పుడు కూడా మనకి ఏంటంటే ఆన్ ప్రిమిసెస్ అని ఒకటి ఉండేది, ఓకే, ఆన్ ప్రిమిసెస్ ఒకటి ఉండేది అండ్ క్లౌడ్ ఒకటి ఉండేది. సో వాట్ ఈస్ ద ఆన్ ప్రిమిసెస్ ఆన్ క్లౌడ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఏమైనా ఐడియా ఉందా? ఆన్ ప్రెమిసెస్ అంటే ఆ ప్రెమిసెస్లోనే అది పెట్టుకుంటాం. క్లౌడ్ అంటే క్లౌడ్ స్పేస్ కొనుక్కొని సర్వర్స్ క్లౌడ్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఈ ఆన్ ప్రెమిసెస్ ఏంటంటే, ఓకే, ఇది ఆన్ ప్రెమిసెస్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నీ దగ్గర ఉన్న గూగుల్ ఫోన్ ఉంది, నీ దగ్గర ఒక ఐఫోన్ ఒకటి ఉంది, ఓకే. ఐఫోన్ ఏం చేస్తున్నావు అంటే నీకు ఒక 128 GB కెపాసిటీ ఎంత ఉంది, లేకపోతే 256 GB కెపాసిటీ ఉంది, లేకపోతే 1 TB కెపాసిటీ ఉంది. సో టిల్ దట్ ఏంటంటే నువ్వు స్టోర్ చేసుకోగలుగుతున్నావు. సో స్టోర్ చేసుకుని నువ్వు నీ ఓన్గా నీ డేటాని పెట్టుకోగలుగుతున్నావు. కానీ ఇక్కడ మోర్ దాన్ దట్ అంటే ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే క్లౌడ్ కనెక్ట్ అయ్యి, ఓకే, క్లౌడ్ నుంచి నీ డేటాని స్టోర్ చేసుకుంటున్నావు. అంటే ఏంటి అంటే సమ్ అదర్ పర్సన్ దే ఆర్ సెక్యూరింగ్ యువర్ డేటా, అంటే దే ఆర్ ఓకే, దే ఆర్ స్టోరింగ్ యువర్ డేటా, ఓకే, హీ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డేటా. అంటే ఏదైతే డేటా ఉందో ఆ డేటా అంటే కూడా వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాడు బ్యాకప్స్, వాడు ఏదైతే మెయింటెనెన్స్ కావాలి ఆ మెయింటెనెన్స్ అన్నీ చూసుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఆన్ ప్రిమిసెస్కి క్లౌడ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆన్ ప్రిమిసెస్లో ఏంటంటే నీ సర్వరు నీ ప్రిమిసెస్లో అంటే నీ కంపెనీ ప్రిమిసెస్లో ఉంటుంది. అంటే ఎక్కడైనా ఒక స్టోర్, నువ్వు ఇప్పుడు కంపెనీస్లో చూస్తే ఎట్లా ఉంటుందంటే కొన్ని కంపెనీస్లో సపరేట్ సర్వర్ రూమ్ అని ఉంటుంది, చూసా ఉంటాయి ఎప్పుడైనా ఏదైనా కంపెనీలో సర్వర్ రూము. సో ఆ సర్వర్ రూమ్లో జనరల్గా ఎవరిని వెళ్ళవచ్చు, కొంతమంది అథారిటీ ఉన్న వాళ్ళే పంపిస్తారు. సో దానికి ఒక ఆథరైజేషన్ ఉండాలి అండ్ ఇది అథారిటీ ఉండాలి, ఓకే. సో పర్మిషన్స్ ఉండాలి టు గో టు దట్ సర్వర్ రూమ్. సో ఎందుకు సర్వర్ రూమ్స్ ఎందుకు అంత సెక్యూర్డ్గా ఉంటాయంటే, ఓకే, దే మస్ట్ హ్యావ్ ఇట్ ఈస్ గ్లోబలీ కనెక్టెడ్. అంటే ఈ ప్రిమిసెస్లో నువ్వు పెట్టుకున్న సర్వరు మీదే నీ కంప్లీట్ సాఫ్ట్వేర్ డిపెండ్ అయ్యి ఉంది, ఓకే. సో ఏమో ఉంటాయి ఇక్కడ పర్టికులర్గా ఒక టెంపరేచర్లో నువ్వు మెయింటైన్ చేస్తూ ఉండాలి, అంటే కంటిన్యూస్ టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి, కంటిన్యూస్ బ్యాకప్ మెయింటైన్ చేయాలి, ఓకే. అండ్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే హీటింగ్ కానీ, లేకపోతే పవర్ ప్రాబ్లం కానీ, లేకపోతే టెంపరేచర్ డౌన్ అవ్వడం కానీ, లేకపోతే ఇన్ కేసు డేటాబేస్ ఫుల్ అయిపోవడం కానీ, ఓకే, యు ఆర్ నాట్ టేకింగ్ బ్యాకప్ తీసుకోలేదనుకో, సపోజ్ సర్వర్ సడన్గా డౌన్ అయిపోయింది, ఓకే, నువ్వు బ్యాకప్ తీసుకోలేదనుకో, బ్యాకప్ పోయిందనుకో, సో అది నీకు ప్రాబ్లం కదా. సో ఈ ఆన్ ప్రిమిసెస్ సర్వర్లో ఏంటంటే నీ సిస్టము నువ్వు ఓన్గా నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు కాబట్టి ఇట్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ మెయింటైనింగ్. అంటే ఎవరైతే ఆన్ ప్రిమిసెస్ ఆ కంపెనీ వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేసుకున్నారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో దే విల్ బి మెయింటైనింగ్ ద టెంపరేచర్ అరౌండ్ 16 degrees, ఓకే, 8 degrees అలాగా పర్టికులర్ టెంపరేచర్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు 16 degrees టెంపరేచర్లో మూవ్ అవుతూ ఉండాలి. ఏదైనా సడన్గా పవర్ డౌన్ అయిందంటే మొత్తం సర్వర్స్ అన్నీ అంటే గ్లోబల్గా నీకు ఆ సిస్టమ్ సర్వర్కి ఏదైతే సిస్టమ్స్ కనెక్ట్ అయినాయో అవన్నీ కూడా డౌన్ అయిపోతాయి, ఓకే. సో సిస్టమ్ డౌన్ అయితే ఏమవుతుంది, నీ ఆపరేషన్స్ అన్నీ ఆగిపోతాయి. నీ ఆపరేషన్స్ ఆగిపోతే అప్లికేషన్ పనిచేయదు, అప్లికేషన్ ఆగిపోతే ఆపరేషన్స్ జరగవు, ఆపరేషన్ జరగకపోతే నీ బిజినెస్ డౌన్ అయిపోయింది, బిజినెస్ వర్కౌట్ అవునా. ఇప్పుడు నీకు అదే కదా, ఇప్పుడు ఏదైనా ఒక ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి వెళ్ళాం అనుకో, సర్వర్ డౌన్ అన్నాను అనుకో, ఇప్పుడు SBI బ్యాంక్ వెళ్ళాం అనుకో, సర్వర్ డౌన్ అన్నాను అనుకో, సో వాళ్ళ బిజినెస్ అక్కడే ఆగిపోయింది కదా, రన్ అవ్వట్లేదు. ఎందుకంటే అంటిల్ ఇట్ ఈజ్ ఆఫ్, ఓకే, ద సర్వర్ డౌన్, దెన్ కస్టమర్స్ వాళ్ళు హ్యాపీ లేకపోతే వాళ్ళు దే విల్ మూవ్ టు ద అదర్ బ్యాంక్స్, అదర్ సర్వీసెస్ దే విల్ మూవ్, అవునా. సో ఈ మొత్తం కూడా ఆన్ ప్రిమిసెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు రెగ్యులర్ బ్యాకప్ 24/7 బ్యాకప్ అన్ని రిసోర్స్ అన్ని చూసుకోవాలి. కమింగ్ టు ద క్లౌడ్లో ఏమవుతుందంటే ఈ కామన్ ఇప్పుడు నీకు గూగుల్ క్లౌడ్, తర్వాత ఐఫోన్లో క్లౌడ్, ఓకే, ఇట్లాగా డిఫరెంట్ డేటాబేసెస్ స్టోర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మన గూగుల్ డ్రైవ్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, నీ డేటాని వాళ్ళు
ఒక చోటన స్టోర్ చేసి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మీ సర్వర్ని. అంటే ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ ప్రిమిసెస్, ఇట్ ఈస్ దేర్ ఇన్ సమ్వేర్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు యువర్ మెయింటెనెన్స్. ఓకే, సో మీ పనులు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మీ సర్వర్ని. ఓకే, సో దానికి వాళ్ళు ఏం చేస్తారు, మంత్లీ ఛార్జెస్ లేకపోతే ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ దాంతో కూడా వాళ్ళు ఛార్జెస్ చేస్తారు. ఓకే, సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో దే ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకేనా, ఇట్ మైట్ బి కంపెనీ ఆర్ ఇట్ మైట్ బి థర్డ్ పార్టీ, ఎనీథింగ్. ఓకేనా, సో ఈ 2000, 2004 అండ్ 2011లో ఏంటంటే ఇన్నోవేషన్స్ అంటే ఏంటంటే అండ్ మన టెక్నాలజీ గ్రోత్ అవుతున్న కొద్దీ, టెక్నాలజీ మారుతున్న కొద్దీ పీపుల్స్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ కమింగ్ విత్ ద న్యూ డివైజెస్. దే స్టార్టెడ్ టు యూజ్ ద న్యూ డివైజెస్. ఏం డివైజెస్? ఇనిషియల్గా ఏంటంటే పెద్ద డబ్బా ఉండేది, డెస్క్టాప్ ఉండేది. ఆ డెస్క్టాప్ ఓపెన్ చేసి మానిటర్ లాగా దానిలో యూజ్ చేసుకునేవారు. సో ఆ మానిటర్ లేకపోతే వాళ్ళకి వర్క్ ఉండేది కాదు. అంటే వాళ్ళు ఏంటంటే పర్టికులర్ ప్లేస్లోనే స్టిక్ అయిపోయి అక్కడి నుంచి వర్క్ చేసుకునేవారు. తర్వాత ఏమైంది, ఆర్ఎఫ్ గన్స్ వచ్చినాయి, తర్వాత గూగుల్ జీమెయిల్స్, తర్వాత గూగుల్ కనెక్టివిటీ, తర్వాత వెబ్ లింక్స్, ఓకే, వెబ్ 10 Pros లింక్స్. అలాగే ఏంటంటే నీకు ఈ అప్లికేషన్ ఉండక్కర్లేదు, అంటే యాప్ డౌన్లోడ్ ఉండక్కర్లేదు. యాప్ లేకుండా కూడా నువ్వు ఇఫ్ యూ హ్యావ్ ద యూఆర్ఎల్ లింక్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఏంటి, టెక్నాలజీ వర్షన్స్ వాజ్ చేంజ్డ్. ఎట్లాగా, ఫస్ట్ స్టార్టింగ్లో నీకు ఒక డెస్క్టాప్ మీద నీకు ఆ యాప్ డౌన్లోడ్ అయ్యి ఉంటేనే, అంటే నీకు ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ డౌన్లోడ్ అయ్యి ఉంటేనే యూ కెన్ ఏబుల్ టు లాగిన్ ద ఎస్ఏపి. అవునా? కానీ తర్వాత ఏమైంది, ఇట్ ఈస్ కమింగ్ స్లోలీ, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ దట్ ఇట్ ఈస్ కమింగ్ లైక్ వెబ్ లింక్. వెబ్ లింక్ అంటే ఏంటి, ఓకే, నా దగ్గర ఒక వెబ్ లింక్ ఉంటే అంటే ఏంటి, సమ్ కైండ్ ఆఫ్ ద ఎస్ఏపికి కనెక్ట్ అవ్వడానికి ఒక వెబ్ లింక్ ఉంటే ఐ కెన్ కనెక్ట్ ఫ్రమ్ ద ఆన్లైన్ ఆల్సో. అంటే గూగుల్లో కూడా నేను కనెక్ట్ అవ్వగలను, నాకు ఈ లాగాన్ ప్యాడే ఉండాలనే అవసరం లేదు. ఓకేనా? సో అట్లా వాళ్ళు డైరెక్ట్గా లింక్ కూడా కనెక్ట్ చేస్తున్నారు. అట్లాగా స్లోగా దే స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద ట్యాబ్స్. తర్వాత నీకు ఎక్కడైనా ఇంటర్నెట్ సర్వీసెస్ ఉంటే అక్కడ నుంచి డైరెక్ట్గా ట్యాబ్స్లో ఆపరేటింగ్ చేయడము. ఓకే, ఇట్లా కొన్ని స్టార్ట్ చేశారు. దెన్ దే స్టార్ట్ విత్ ద మొబైల్ డివైజెస్లో కూడా కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. దెన్ దే స్టార్ట్ విత్ ద యాప్ డౌన్లోడింగ్. అంటే ఏంటి, మొబైల్స్లోనే యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి ఆపరేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏం చేశారు, ఇట్లా కాదు, సమ్ టైల్స్ అంటే ఏంటంటే చిన్న టచ్ స్క్రీన్స్కి వచ్చినాయి. టచ్ స్క్రీన్లో ఏంటంటే యూ కెన్ డైరెక్ట్లీ ఆపరేటింగ్ ద ఫ్రమ్ మొబైల్స్. అంటే ఏంటి, ఇప్పుడు నేను నా మొబైల్ ఉంటే నా మొబైల్లోనే నేను నా పిఓ క్రియేట్ చేయగలను, మొబైల్లోనే నేను నా స్కానర్ డివైస్ అంటే బార్కోడ్ స్కానర్ చేయగలను. అంటే అంత టెక్నాలజీ మారింది అన్నమాట. సో బార్ స్కానర్స్ వచ్చినాయి, అండ్ స్కానర్ డిజైనింగ్ వచ్చినాయి, తర్వాత ఆపరేటింగ్ ఫ్రమ్ ద మొబైల్స్ వచ్చినాయి. ఓకే, అండ్ సింగిల్ క్లిక్తో లాగిన్ అవ్వడం వచ్చింది. తర్వాత సింగిల్ క్లిక్తో అప్రూవల్ చేయడం వచ్చింది. అండ్ మెయిల్స్ ట్రిగరింగ్, అంటే అప్రూవల్స్ కూడా ఎట్లా అంటే నీకు ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ ఉండక్కర్లేదు. నీకు అప్రూవ్ చేయాలంటే పిఓ ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అక్కర్లేదు. నీకు మొబైల్ ఉంటే మొబైల్ నుంచి ఆపరేట్ చేసి నేను అప్రూవ్ చేశాను అనుకో, ఇక్కడ అప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా నీ సిస్టంలో అది పిఓ అప్రూవ్ అయిపోయి ఉంటుంది. సో ఇంత టెక్నాలజీ మారింది. సో ఎస్ఏపి ఏం చేస్తుందంటే ఎవ్రీ టైమ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ ఇంప్రూవింగ్ ఇట్స్, ఓకే, ద టెక్నాలజీ, బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ. ఇప్పుడు చూడు, మళ్ళీ ఏఐ వచ్చింది, ఏఐ కనెక్టివిటీ, కోపైలట్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఏం చేస్తుంది సిస్టము, ఎస్ఏపి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వెన్స్గా ఎస్ఏపి అప్లికేషన్ మారుస్తున్నారు. సో ఎవ్రీ టైం కూడా ఏంటంటే ఎస్ఏపి కొత్త వర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు నువ్వు యాపిల్ ఉన్నాక యాపిల్ ఫోన్లో ఏం చేస్తావు, స్టార్టింగ్లో ఏంటంటే జస్ట్ ఒక 2GB 2 మెగాపిక్సెల్ కెమెరా ఉండేది. ఫ్రంట్ కెమెరా కూడా 1GB 1 మెగాపిక్సెల్ అంతా ఉండేది, 2 మెగాపిక్సెల్ అట్లా ఉండేది. తర్వాత ఏం జరిగింది, కొద్దిగా దానిలో టెక్నాలజీ మార్చారు. ఏమైనా బగ్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ 6 monthsకి ఒక అప్డేట్ పంపిస్తారు. అప్డేట్ డౌన్లోడ్ చేసుకుంటే టెక్నాలజీస్ బగ్స్ ఏమైనా ఉంటే బగ్స్ క్లియర్ అయిపోతాయి. ఓకే, బ్యాటరీ డౌన్ అవుతున్న దాని యొక్క అప్లికేషన్స్ కరెక్షన్ చేయడము ఇవన్నీ కూడా చేస్తారు. అట్లాగే ఎస్ఏపి అప్లికేషన్స్లో కూడా ఏంటంటే
ఎవ్రీ 6 monthsకో లేకపోతే 1 yearకో వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ బి రిలీజింగ్ ద సమ్ నోట్స్, ఎస్ఏపి నోట్స్ అంటారు. ఎస్ఏపి నోట్స్ని రిలీజ్ చేస్తారు. ఎస్ఏపి నోట్స్లో ఏముంటాయంటే సమ్ ప్యాకేజెస్, మనం మాటలు వినాలంటే సమ్ ప్యాకేజెస్ రిలీజ్ చేస్తారు. ఆ ప్యాకేజెస్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే కరెక్షన్స్ చేస్తున్నారో ఆ ప్యాకేజెస్ ద్వారా ఏదైతే కరెక్షన్స్ చేస్తున్నారో అది ముందు వాళ్ళు చెప్తారు. ఈ బగ్ మేము ఐడెంటిఫై చేసాము, ఈ ప్రాసెస్లో ఈ బగ్ ఉంది, ఓకే, కస్టమర్స్ ఎస్కలేట్ చేశారు, సో బేస్డ్ ఆన్ దట్ వీఆర్ కరెక్టింగ్ దాట్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్యాకేజెస్ని రిలీజ్ చేస్తున్నారు. సో పీపుల్ ఏంటంటే దే ఆర్ కంటిన్యూస్లీ అప్గ్రేడింగ్ దేర్ సర్వర్. ప్యాకేజెస్ అప్గ్రేడ్ చేయడము అనేది అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్. క్లయింట్ కావాలంటే దే విల్ బి గో ఫర్ ద అప్గ్రేడ్, అది వద్దనుకుంటే దే కెన్ కంటిన్యూ విత్ ద కరెంట్ వాట్ ఆర్ ద అప్లికేషన్ ఇచ్చారు. ఓకేనా? సో ఇది ద వై ఎస్ఏపి they are keep on changing that the versions and they keep on changing their upgrades because the reason was technology. Okay, so innovation technology, customers they are looking into that particularly. Okay, 1 minute, I'll just come back. Yeah, hello. సార్ ఓకే. సో ఇప్పుడు ఏంటంటే కరెంట్లీ మనకి ఉన్న ఒక్కసారి లైక్ స్కైప్ లో అక్కడ మోర్ అనే ఆప్షన్ లో ఆడియో అండ్ వీడియో సెట్టింగ్స్ అని ఒకటి ఉంటుంది చూడు, అక్కడ ఈ సైడ్ ఇక్కడ అక్కడ ఆడియో, అక్కడ కిందకి వెళ్ళండి సార్. నాయిస్ క్యాన్సిలేషన్ కొద్దిగా హై పెట్టండి సార్. ఇక్కడ ఆటో డిఫాల్ట్ అని ఉంది కదా, నాయిస్ కింద నాయిస్, అదే ఆటో డిఫాల్ట్ ఉంది కదా సార్, అక్కడ క్లిక్ చేయండి, అక్కడ హై పెట్టండి. ఓకే 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 ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఓకే, సో వాయిస్ వస్తుందా? డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, సో ఇది కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు ఏంటంటే కస్టమర్ కూడా వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి, ఇంప్రూవ్మెంట్స్ కోరుకుంటున్నారు కాబట్టి, సో ఎస్ఏపి కూడా ఏంటంటే దాని ప్రకారం ప్యాకేజెస్ రిలీజ్ చేసి అప్గ్రేడ్ చేపిస్తుంది. సో కరెంట్లీ ఏంటంటే మనకి మొన్నటాకి ఏంటంటే ఈసీసీ వర్షన్ నడిచేది, అంటే ఇదంతా కూడా టిల్ 2004 రాకుండా 2011 దాకా. ఓకే, జస్ట్ కన్సిడర్ 2011. సో ఇంకా నడుస్తుంది, బట్ నాట్ స్టాప్. సో అక్కడ దాకా ఉన్నారంటే ఏంటంటే ఈసీసీ వర్షన్ నడిచింది. ఈసీసీలో
డిఫరెంట్గా అన్నమాట. అంటే ఈసీసీ 6.0 అని, ఈసీసీ 4.7 అని, ఈసీసీ 5.0 అని చెప్పి ఇట్లా డిఫరెంట్ వర్షన్స్ రిలీజ్ చేసింది. ఎప్పటికప్పుడు దానిలో ప్యాకేజెస్ EHP1, EHP2, EHP3 అని చెప్పి అట్లా ప్యాకేజెస్ రిలీజ్ చేసింది. సో 2011లో ఏంటంటే ఇట్ స్టార్టెడ్ విత్ హానా. ఓకే, కంప్లీట్గా రాలేదు 2011లో. బట్ ఎట్లా అంటే హానా డేటాబేస్ స్టార్ట్ చేయడం ఫస్ట్. అంటే ఏదైతే మన థర్డ్ పార్టీ డేటాబేసెస్ కానీ SAP డేటాబేసెస్ కానీ ఉన్నాయో ఈ ఈసీసీ సిస్టమ్ని హానా డేటాబేస్ కనెక్ట్ చేసి ఓకే ఆ పర్ఫార్మెన్స్ని చూపించేవారు అన్నమాట. అంటే ఏంటంటే నార్మల్గా ఉన్న డేటాబేస్కి ఈ హానా డేటాబేస్కి ఏం తేడా, ఎందుకంత స్పీడు, ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళు మెజర్మెంట్స్ చూపించి కస్టమర్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఏంటంటే హానా డేటాబేస్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ స్లోలీ దే ఆర్ స్టార్టెడ్ టు సింప్లిఫైయింగ్ ద అప్లికేషన్. ఓకే, ఫస్ట్ దే ఫోకస్ ఆన్ ద డేటాబేస్. సో డేటాబేస్ ఫోకస్ అయిపోయింది, హానా డేటాబేస్ వచ్చింది. ఓకే, సో దట్స్ వై హానా డేటాబేస్, హానా ఇస్ డిఫరెంట్, S4 హానా ఇస్ డిఫరెంట్. ఓకే, క్లియరా? సో హానా డేటాబేస్ స్టార్టింగ్ వచ్చింది. హానా డేటాబేస్ నుంచి తర్వాత S4 అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఓకే, S4 అప్లికేషన్లో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి సింపుల్ ఫైనాన్స్ స్టార్ట్ అయింది. ఏంటంటే వాళ్ళు ఫోకస్ ఏం చేశారంటే ఏ ఏరియాలో ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఓకే, దేనిలో ఎక్కువ అంటే కస్టమర్స్ ఎక్కువ దేనిలో లుక్ చేస్తారని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి సింపుల్ ఫైనాన్స్ అని ఫైనాన్స్ మీద ఫోకస్ పెట్టారు. ఫస్ట్ ఫైనాన్స్ మీద ఫోకస్ చేసి సింపుల్ ఫైనాన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో సింపుల్ ఫైనాన్స్ వచ్చిన తర్వాత దెన్ దే విల్ స్టార్టెడ్ టు లుక్ ఇన్ టు ద అదర్ ఏరియాస్. అంటే లాజిస్టిక్స్కి సంబంధించింది కానీ, లేకపోతే ప్లానింగ్ సంబంధించింది కానీ, ఓకే, ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ సంబంధించింది కానీ, ఇట్లా అన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ని ఫోకస్ చేశారు. ఓకే, సో 2015 అరౌండ్, ఓకే, 2015 అరౌండ్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక S4 హానా అప్లికేషన్ అనేది వచ్చింది. అన్ని ఏరియాస్లో S4 హానా అనే అప్లికేషన్ అనేది వచ్చింది. ఓకే, సో టిల్ దట్ 2013, 2012, 2014 అయితే సింపుల్ ఫైనాన్స్, లాజిస్టిక్స్ ఇన్ని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చి దెన్ దే ఆర్ స్టార్టెడ్ S4 హానా అప్లికేషన్ ఇన్ 2015 అరౌండ్. ఓకే, క్లియరా? ఓకే, సో ఈసీసీలో వచ్చేసరికి, ఓకే, ఈసీసీలో వచ్చేసరికి మనకి EHP7, EHP8 దాకా వచ్చారు. ఓకే, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 8 దాకా వచ్చారు. ఏంటి ఈసీసీ 6.0లో. అంటే ఏంటంటే ఇన్ కేసు నువ్వు ఏదైనా ఓల్డర్ వర్షన్లో వర్క్ చేస్తున్నట్లయితే ఓకే యూ హ్యావ్ లాస్ట్ ఛాన్స్ ఆఫ్ EHP8 అప్గ్రేడ్. ఓకేనా, EHP8 వర్షన్స్ లాగా వచ్చింది. దాని తర్వాత ఏంటంటే ఇంకా అందరికి కూడా S4 హానా సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎందుకు ఇప్పుడు మనకి ఆల్రెడీ ECC వాడుతున్నారు సిస్టమ్ SAP కస్టమర్స్. ఇప్పుడు సడన్గా వచ్చి నువ్వు S4 హానా వాడాలి తీసుకోవాలి అంటే వాళ్ళు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కాస్ట్ కదా. ఓకే, ఆల్రెడీ SAP అనేది ఎక్స్పెన్సివ్. తర్వాత కొంచెం ఇది అంతా మళ్ళీ ఇదంతా కూడా ఏది ఈ డేటా అంతా డంప్ తీసుకుని మళ్ళీ దానిలో క్రియేట్ చేసి S4 హానాలో మళ్ళీ దాన్ని టెస్ట్ చేసి కస్టమర్స్కి మళ్ళీ యూజర్స్కి అలవాటు చేపించి, ఓకే, ఇవన్నీ కూడా కొంచెం కాంప్లికేషన్ కదా. ఓకే, టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో వాటిలో ఏంటి బెస్ట్ ఏంటి, ఎందుకు ఈసీసీ నుంచి S4 హానా వెళ్ళాలి, వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద రీజన్, ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే క్లియర్గా చెప్పారు. ఓకే, సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈసీసీ నుంచి S4 హానాకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే స్పీడ్ అన్నమాట. ఓకే, ఉన్న కరెంట్ జనరేషన్లో మనకి టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనకి టెక్నాలజీ మారుతున్న కొద్దీ స్పీడ్ పెరగాలి. అంటే ఏంటి, అన్ని అప్లికేషన్స్ ఈ SAP అప్లికేషన్ అనేది ప్రతి టెక్నాలజీతో కనెక్ట్ అయ్యి అంతే స్పీడ్గా మనకి వర్క్ అవ్వాలి. అవునా, అంతే టెక్నాలజీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకొకటి ద సెకండ్ థింగ్ ఏంటంటే కస్టమర్స్ ఎక్కువ మొబైల్కి అలవాటు పడ్డారు ఇప్పుడున్న జనరేషన్స్లో రీసెంట్గా. ఓకే, మనకి 2015లో కూడా మనకి యాప్స్ అంత ఎక్కువ ఉండేది కాదు, కానీ 2023, 24లో చూసా ప్రతి దానికి ఒక యాప్ని చూసుకుంటున్నారు. అంటే నువ్వు వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేయడం కూడా వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ దాట్, దే ఆర్ గోయింగ్ టు యాప్ ఓన్లీ. ఓకే, సో అంటే అంత జనరేషన్ మారుతుందని ముందే ఊహించి వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ని డిఫైన్ చేశారు. ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ ఏంటంటే ఇట్ జస్ట్ క్లిక్ ఆన్ టైల్. అంటే ఏంటంటే ఇంతకుముందు ఎట్లా ఉండేది, నీకు ఒక ప్రాసెస్ చేయాలంటే ఒక ట్రాన్సాక్షన్ కోడ్ గుర్తు ఉండాలి. ఆ ట్రాన్సాక్షన్ కోడ్ గుర్తుకుంటేనే నువ్వు SAPలో రన్ చేయగలవు. లేదంటే మళ్ళీ ఆ ప్రాసెస్ పార్ట్ అన్నీ సెర్చ్ చేసుకుని నువ్వు క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ అన్ననుకో,
క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ అంటే ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది, అంటే ఒక టీ కోడ్ గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేది. అలాగే ప్రొడక్షన్ ఆర్డర్ అనుకో, పర్చేజ్ ఆర్డర్ అనుకో, సేల్స్ ఆర్డర్ అనుకో, మెయింటెనెన్స్ ఆర్డర్ అనుకో, ఇట్లా ప్రతిదానికి ఒక టీ కోడ్ గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఎస్ఎఫ్ ఫ్యూరీ లాంచ్ ప్యాడ్లో ఏం చేశారంటే యూజర్ ఫ్రెండ్లీ యాప్ ప్యాడ్ అనమాట. సో ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఏం చేసేవారు, నువ్వు జీమెయిల్ కావాలంటే జీమెయిల్లోకి వెళ్ళి ఒక వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్లో లింక్ గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏంటి, జస్ట్ యాప్ స్టోర్లోకి వెళ్ళి నాకు ఇది ఫలానేది కావాలంటే దే ఆర్ సో మెనీ యాప్స్ వీఆర్ గెటింగ్. ఓకే, సో అట్లాగే ఈ ఫ్యూరీ లాంచ్ ప్యాడ్లో ఏం చేశారంటే వాళ్ళు, ఓకే, బై సర్చింగ్ ఆన్ నేమ్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ దట్ వాట్ యు ఆర్ లుకింగ్. అంటే ఏంటి, నేను పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకో, నేను పైన సర్చ్లోకి వెళ్ళి ఐ వాంట్ టు గో ఫర్ పర్చేజ్ ఆర్డర్ అని చెప్పి పర్చేజ్ ఆర్డర్, మెయింటైన్ పర్చేజ్ ఆర్డర్ అను, డిస్ప్లే పర్చేజ్ ఆర్డర్ అను, ఓకే ఫలానా అని చెప్పి నేను అక్కడ ఎంటర్ చేస్తాను. అది ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన అన్ని కూడా టైల్స్ అన్నీ వస్తాయి. ఓకేనా, సో స్క్రీన్ మీద మన టైల్స్ కూడా కనిపించగానే ఐమ్ జస్ట్ క్లిక్ ఆన్ దట్, ఐ విల్ జస్ట్ క్లిక్ ఆన్ దట్ అండ్ ఐఎమ్ ఆపరేటింగ్ ద స్క్రీన్. సో ఈ ఎస్సిపి స్క్రీన్కి ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ స్క్రీన్కి తేడా ఏమి ఉండదు. ఆపరేటింగ్ చేసేటప్పుడు దీనికి దానికి తేడా ఏమి ఉండదు. కానీ యూజర్ ఫ్రెండ్లీ ఎందుకని చెప్పారంటే యూ కెన్ ఈజీలీ ఆపరేట్. ఓకే, నీకు ఎస్సిపి లాగిన్ ప్యాడ్ ఓపెన్ చేసి దాని ట్రాన్సాక్షన్ కోడ్ కొట్టి మళ్ళీ చేంజ్కి వెళ్ళాలంటే బ్యాక్కి వెళ్ళి చేంజ్ కొట్టి, డిస్ప్లేకి వెళ్ళాలంటే డిస్ప్లేకి మళ్ళీ ట్రాన్సాక్షన్ కోడ్ కొట్టి, రిలీజ్ చేయాలంటే రిలీజ్ చేయడానికి ఒక ట్రాన్సాక్షన్ కోడ్ కొట్టి, మళ్ళీ దానికి అప్రూవల్కి డిఫరెంట్ ట్రాన్సాక్షన్ కోడ్ కొట్టి, వర్క్ ఫ్లోకి వేరే ట్రాన్సాక్షన్ కోడ్ కొట్టి, మళ్ళీ ఇవన్నీ కూడా చేయడానికి ఎంత డిఫికల్ట్గా ఉండేది. సో దానికి ఇప్పుడు లాంచ్ ప్యాడ్లో ఏంటంటే జస్ట్ సర్చింగ్ అంటే టూల్ బార్ సెర్చ్ చేస్తే ఈజీగా నీకు ఇట్ విల్ డిస్ప్లే సో దట్ యూ కెన్ గో ఇన్ దట్ టైల్. ఓకేనా, అంటే ఆ యాప్లోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా, సో అది ఇప్పుడున్న ఏంటంటే మనకి వచ్చిన దానికి ఇప్పుడు హయ్యర్ ఇన్నోవేషన్ ఏంటంటే మనకి ఫ్యూరీ లాంచ్ ప్యాడ్. ఓకేనా, సో స్టిల్ కస్టమర్స్ ఇంకా S/4HANAకి కన్వర్ట్ అవ్వలేదు. ఓకే, చెప్పాలంటే ఒక 40% ఆర్ మూవ్ టు S/4HANA, 60% స్టిల్ దే ఆర్ ఇన్ ద ప్లానింగ్ టు మూవ్. ఓకే, సో జనరల్గా ఇంతకుముందు ఏం చేశారంటే 2024-25 దాకా వాళ్ళు టైం ఇచ్చారు ఎస్ఏపి వాళ్ళు. ఇప్పుడు 2015 కదా స్టార్ట్ అయింది. సో దే ఆర్ స్టార్టెడ్ టు గివింగ్ సమ్ అంటే పబ్లిసిటీ ఆన్ ద S/4HANA అండ్ కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేసి కస్టమర్ అండర్స్కి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఓకే దే ఆర్ కన్విన్స్ టు ద కస్టమర్స్ అండ్ దే స్టార్టెడ్ టు ఇంప్లిమెంటింగ్ ద S/4HANA. ఓకే, సో ఇనీషియల్గా వాళ్ళు 2024 ఈ డెడ్ లైన్ అని చెప్పారు. బట్ తర్వాత ఏంటంటే వాళ్ళు దాన్ని ఎక్స్టెండ్ చేసి 2030 దాకా ఇచ్చారు. సో 2030 తర్వాత ఏంటంటే S/4HANA అప్లికేషన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తాము, ఎస్ఏపి ఈసీసీ సిస్టమ్ని వాళ్ళు సపోర్ట్ చేయము అన్నట్లుగా వాళ్ళు చెప్పారు. ఓకే, ఇట్ మైట్ బి ఎక్స్టెండ్ ఆర్ నాట్, అది డిపెండ్స్. బట్ ఏంటంటే 2030 దాకా ఇట్ ఈస్ వ్యాలిడ్. ఓకే, సో 2030 తర్వాత మనకి ఈసీసీ సిస్టమ్ ఉండదా అంటే ఉంటుంది, స్టిల్ ఉంటుంది. కానీ ఏంటంటే సపోర్ట్ చేసినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో ఎస్ఏపి వాళ్ళు సపోర్ట్ చేయరు. సో దే విల్ సే క్లియర్లీ డిట్ ఈస్ అవుట్ ఆఫ్ దాట్ డేట్ అని చెప్పి. ఇప్పుడు మనకి మొబైల్స్ ఇప్పుడు ఐఫోన్లు ఎలా వచ్చినాయి, మనకి ఐఫోన్ 7-6 ఉందనుకో, దాన్ని ఏదైనా రిపేర్ వచ్చినాక మనం ఐఫోన్ బ్రాండ్ స్టోర్కి వెళ్ళి అథారిటీ మనం అక్కడికి వెళ్ళి మనం రిపేర్ చేయమంటే ఆర్గనైజేషన్ స్టోర్కి వెళ్ళి మనం రిపేర్ చేయమని చేయడు. ఐఫోన్ 7-6 చేస్తాడా చేయడా? హలో, వినిపిస్తుందా? ఎస్ సార్. చేస్తాడా చేయడా? 6 తీసుకెళ్ళి నాకు ఇది పని చేయట్లేదు, వాట్సాప్ ఇది స్క్రీన్ పని చేయట్లేదు మనం తీసుకెళ్ళి చూపిస్తే చేస్తాడా? లేదు సార్. లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా చెప్పేశారు. ఐఫోన్ XS అప్పుడు వచ్చినప్పుడే వాళ్ళు క్లియర్గా చెప్పేశారు ఓల్డ్ వర్షన్స్ మేము సపోర్ట్ చేయట్లేదు. బట్ స్టిల్ అవి ఇంకా వర్క్ అవుతున్నాయి కదా బయట, వర్కౌట్ అయ్యి. బట్ ఏంటంటే సపోర్ట్ అనేది ఇచ్చారు, అంటే గట్టి ప్రాబ్లం వస్తాయి ఏంటంటే కొన్ని అప్లికేషన్స్ పనిచేయకపోవడం, అట్లా కొన్ని ప్రాసెస్లు రానిపోదు. ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇది హాట్ ఉంటుంది. ఓకేనా?
సో ఇంకొకటి ఏంటంటే ఎస్ఏపి ఈసీసీ సిస్టంలో ఏంటంటే ప్రతి యూజర్కి అంటే యూజర్ కౌంట్ అన్నమాట. అక్కడ యూజర్స్ లైసెన్స్ తీసుకునేటప్పుడు యూజర్ బేస్డ్ కౌంట్ అన్నమాట. దాని ప్రకారం ఛార్జ్ చేసేవారు. ఓకే. ఇప్పుడు S4 హానాలో ఏంటంటే ఒక డంప్ అంటే ఒక లాట్ కింద ఇచ్చి లాట్ ప్రకారం వాళ్ళు యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. ఓకే. సో ఇంతకుముందు ఏంటంటే యూజర్స్ కౌంట్ అన్నమాట. ఇప్పుడు నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావనుకో, నీకు ఒక యూజర్ ఐడి ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది వాళ్ళు దే హ్యావ్ టు థింక్. ఎందుకంటే ఇట్స్ రియల్లీ వాల్యుబుల్ ఆర్ నాట్ అనేది డిపెండ్స్ అన్నమాట. ఎందుకంటే నీకు ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసావంటే దానికి ఒక లైసెన్స్ తీసుకోవాలి, దానికి ఒక కాస్ట్ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఈసీసీలో. ఓకేనా. సో అందుకని ప్రొడక్షన్ సిస్టమ్స్లో ఒక పర్సన్కి ఒక యూజర్ ఐడి ఉంటుంది. ఓకే. సో అది ఒక్కటే కాదు కారణము. ఇంకో కారణం ఏంటంటే ట్రాకింగ్ పర్పస్ అన్నమాట. అంటే నువ్వేమైనా రాంగ్ చేసి నీ వల్ల ప్రొడక్షన్ ప్రాబ్లం వస్తే ఓకే పర్టికులర్ ఐడెంటిఫై చేయడానికి అది కావాలి. ఓకే. నువ్వు పర్టికులర్ యూజర్ ఇది ఇంపాక్ట్ చేశాడు, పర్టికులర్ యూజర్ వాళ్ళు ఇది ఆగిపోయింది అని చెప్పడానికి. లేదు మేము ఒకటే యూజర్ని 10 మంది యూజ్ చేస్తాము, 20 మంది యూజ్ చేస్తాము అంటే సో దే కెనాట్ ఫైండ్ ఇది కష్టం కదా అది ఐడెంటిఫై చేయడం. అవునా కదా. సో అందుకని ఏ ఇండివిజువల్ యూజర్ వైజ్గా వాళ్ళకి యూజర్ ఐడి ఉంటుంది. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మామూలు జనరల్ డెవలప్మెంట్ సిస్టంలో అండ్ క్వాలిటీ సిస్టంలో ఏంటంటే జనరల్గా ఒక కామన్ ఐడి కూడా ఇస్తారు. కామన్ ఐడి ఏంటంటే ఒక గ్రూప్కి ఒక కామన్ ఐడి ఇచ్చి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా ఇస్తారు డెవలప్మెంట్ క్వాలిటీలో. ఓకే. బట్ ప్రొడక్షన్ వచ్చేసరికి మాత్రం ఇట్ ఈజ్ దే విల్ నాట్ ప్రొవైడ్. ఓకే. ఎందుకంటే అలా ప్రొవైడ్ చేస్తే ఓకే ఆడిట్ జరిగేటప్పుడు అంటే మనకి ఎక్స్టర్నల్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్, ఎస్ఏపి ఆడిట్ జరుగుతాయి. ఇది జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు క్లియర్గా వాళ్ళు దే విల్ రిపోర్టెడ్ టు హై లెవెల్. ఓకే. సో అలాంటి కేసెస్లో ఏంటంటే వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడము లేకపోతే పెనాల్టీ వేయడము ఏదో చేస్తుంటారు అన్నమాట. ఓకేనా. సో ఒక ఐడిని మల్టిపుల్ యూజర్స్ వాడకూడదు, ఒక ఐడి ఒక యూజరే వాడాలి అనే కాన్సెప్ట్. క్లియరా. సో ఈఆర్పి మనకి మార్కెట్లో చాలా ఈఆర్పి ప్యాకేజెస్ ఉన్నాయి. ఓకే. సో ఈఆర్పి ప్యాకేజెస్ దేనికి ఉపయోగపడుద్ది అంటే పర్టికులర్గా బిజినెస్ పర్పస్, ఎంటర్ప్రైజ్. ఓకే. సో నువ్వు ఈ డైలీ ఆపరేషన్స్ అంటే డే బై డే ఆపరేషన్స్ ఏదైతే చేస్తున్నావో నీ ఎంటర్ప్రైజ్లో ఇవన్నీ కూడా యూ కెన్ కంట్రోల్ విత్ ద అప్లికేషన్, ఎస్ఏపి అప్లికేషన్. సో ఈఆర్పి స్టాండ్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే. ఓకేనా. అండ్ ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ system applications and products in data processing. స్క్రీన్ మీద ఉంది కదా, అంత కష్టపడి చెప్తున్నా ఏంటి. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపించట్లేదా? కనిపిస్తుంది. నేను ఆ చూడలేదు, జస్ట్ రికాల్ అన్ని చేసి. ఓకే. సో సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. హానా డేటాబేస్. హానా అంటే ఏంటంటే సో హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లికేషన్. సో ఎందుకు ఇంత చేంజ్ అయింది, ఎందుకు అంత స్పీడ్ పెరుగుతుంది? ఇప్పుడు అదే అప్లికేషన్ ఇది అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం, సేమ్ ఐసీపీ అప్లికేషన్. సో ఏం డిఫరెన్స్? ఎందుకు ఈసీసీలో కొంచెం స్లోగా ఉండేది, ఎందుకు S4 హానాలో ఎందుకు ఫాస్ట్గా ఉంటుంది, ఫాస్టర్ అని చెప్పి ఎందుకు అంటున్నారు? ఎవరికైనా కారణం తెలుసా? మెయిన్ స్పీడ్ సార్. మెయిన్ టేబుల్ లెవెల్లో అది చేంజెస్ చేశారు. ఏం చేశారు? లైక్ నా ఇన్స్ట్రక్టర్ ముందు చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే లైక్ చాలా టేబుల్స్ క్లబ్ చేసి ఒక టేబుల్ కింద కన్వర్ట్ చేశారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే టేబుల్స్ లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా, దీంట్లో మాత్రం ఓన్లీ కాలమ్స్ లోనే ఉంటది డేటా అంతా. సో ఎప్పుడైనా డేటా పికింగ్ అనేది ఫాస్ట్ డేటా పిక్ చేసుకుంటది. దీంట్లో అయితే ఆ రోకి వెళ్ళి ఆ కాలంకి వెళ్ళి పిక్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇలా అయితే డేటా ఫాస్ట్గా పిక్ చేసుకుంటది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్ వైజ్గా
ఇప్పుడు థర్డ్ పార్టీ డేటాబేసెస్ వాడితే సగం కాస్ట్ వేరే డేటాబేసెస్కి వెళ్ళిపోతుంది కాబట్టి ప్లస్ వీళ్ళు అందుకనేసి వీళ్ళు ఓన్ డేటాబేస్ క్రియేట్ చేసుకొని హనా డేటాబేస్ క్రియేట్ చేసుకొని దానికి ఇంటర్నల్గా చాలా మంచి లింక్ చేసుకున్నారు అనమాట సిస్టమ్ ఫాస్ట్నెస్ కోసం. ఓకే, సరే. సో ఒకటి మెయిన్ ఏంటంటే మన అప్లికేషన్స్ అన్నీ కూడా, అంటే ఏదైనా అప్లికేషన్ అవునే, ఏ అప్లికేషన్ అయినా సరే నీకు డేటా ప్రాసెసింగ్ చేసే మోడల్ని బట్టి ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు విండోస్ వాడుతున్నావా, లేకపోతే యూనెక్స్ వాడుతున్నావా, లైనక్స్ వాడుతున్నావా, ఓకే. సో ఇంతకుముందు చూసే ఆపరేటింగ్ సిస్టమ్స్ డిఫరెంట్ ఉండేది, ఎక్స్పీ ఉండేది, విండోస్ ఉండేది, ఇట్లా డిఫరెంట్ ఆపరేటింగ్. సో ల్యాప్టాప్లో ఇప్పుడు చూసావు అనుకో, నీవు వాడే అప్లికేషన్స్, నువ్వు వాడే మోడల్ బట్టి కూడా నీ స్పీడ్ మారిపోతూ ఉంటుంది, అవునా కదా? ఇప్పుడేం చూసారా? ఇప్పుడు విండోస్ 2007 మోడల్ కానీ 2010 మోడల్ కానీ, ఓకే, అవును సార్. చూసా ఎప్పుడైనా అప్లికేషన్స్ ఎట్లా ఉండేవి? ఓకే, ఇప్పుడు మీరు కావాలంటే ఈవెన్ ఇప్పుడు విండోస్ ఎస్ఏపి, ఆఫీస్ ప్రొడక్ట్స్ అయినా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కరెక్ట్. ఇప్పుడు ఎస్ఏపి 2000 ఇన్స్టాలేషన్ చేస్తారు. ఎస్ఏపి ఇన్స్టాలేషన్ చేసినప్పుడు VMware వాడి, VMwareలో రిమోట్ డెస్క్టాప్ ద్వారా కనెక్ట్ చేసి మీకు సపరేట్ ఒక సిస్టమ్ ఇచ్చేవాడు. అది కూడా విండోస్ 2003 అలా ఉండేది. సో నువ్వు అది కనెక్ట్ చేయడానికి చాలా టైం పట్టేది. దాంట్లో ఆ వర్డ్ డాక్యుమెంట్ సపోర్ట్ చేయదు, ఎక్సెల్ సపోర్ట్ చేసేది కాదు. ఓకే, సో ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే నువ్వు వాడే మోడల్, అంటే నువ్వు వాడే ప్రాసెసర్స్ మోడల్స్ అన్నీ కూడా డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే, ఓకే, ఒకటి ఏంటంటే ఈ టెక్నాలజీస్లో మారినప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఓల్డర్లో ఫ్లిప్ డ్రైవ్స్ వాడేవారు, తర్వాత హార్డ్ డిస్క్లు వాడడం మొదలుపెట్టారు, తర్వాత మైక్రో డివైజెస్ వాడడం మొదలుపెట్టారు, ఓకే. సో ఇప్పుడు చూస్తే మనకి SSID, కొన్ని గ్రాఫిక్ ఐడీస్, మెమరీ కార్డ్స్ వచ్చినాయి. సో అట్లా ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతూ ఉంది. అంటే ఏంటి, జీబీలు, మెగాబైట్లు, ఓకే, అవన్నీ కూడా మారినాయి కదా, టెగాబైట్లు ఇట్లా కూడా మారినాయి కాబట్టి దాని ప్రాసెస్ కూడా మారినాయి. అది కాకుండా మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేషన్, ఓకే. మన డేటా స్ట్రక్చర్, అంటే మన ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఏం చేశారంటే ఇట్లాగా నెంబర్ ఆఫ్ టేబుల్స్ నుంచి డేటా కలెక్ట్ చేసుకుని, రీడ్ చేసుకుని, ఎక్స్ప్లోర్ చేసేటప్పటికి ఒకటిసారి ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకో. నేను మెటీరియల్ ఉందనుకో, నాకు మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కావాలి, మెటీరియల్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఒక మెటీరియల్కి ఉన్న డేటాబేస్లోకి వెళ్ళి ఆ మెటీరియల్స్ లిస్ట్ అంటే తీసుకుంటుంది. అది తీసుకుని వచ్చి దాన్ని ఏం చేస్తుంది, అది వేరే టేబుల్లోకి పంపించి ఆ టేబుల్లో ఏం చేస్తుంది, వ్యాలిడేషన్ చేసి అక్కడ ఈ ప్లాంట్లో ఉందా వేరే ప్లాంట్లో ఉందా చూసుకుని, అక్కడ మళ్ళీ అంటే ఏంటి, ఇక్కడ ల్యాక్స్ ఆఫ్ మెటీరియల్స్ నేను ఒకసారి మళ్ళీ ఇంకో టేబుల్లో ప్రాసెస్ చేసి అక్కడ మళ్ళీ ప్లాంట్ని ఫిల్టర్ చేసి ఆ ప్లాంట్లో మళ్ళీ ఆ డేటాని తీసుకెళ్ళి నేను ప్రైజ్ ఇన్ఫర్మేషన్ కోసం వేరే టేబుల్లోకి వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకోవాలి, అవునా? సో అంటే ఏంటి, ఇండివిజువల్ టేబుల్స్ లెవెల్లో కనెక్టివిటీ చూసుకుని డేటా తెచ్చుకోవాల్సి వచ్చింది. సో ఇలా ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు గూడ్స్ ఇష్యూ, ట్రాన్స్ఫర్ పోస్టింగ్, స్టాక్ ట్రాన్స్ఫర్స్, ఇలాంటి కేసెస్లో ఏమవుతాయంటే, నేనేం చేయాలి, నా యొక్క మెటీరియల్ డాక్యుమెంట్, అంటే నా గూడ్స్ రిసిప్ట్ ఇన్ఫర్మేషన్ నేను కలెక్ట్ చేసుకోవాలి, హెడర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి, ఐటమ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ స్పెషల్ స్టాక్స్ ఉంటే స్పెషల్ స్టాక్స్ సంబంధించిన డేటాస్ కలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కలెక్ట్ చేసుకుని నేను దాన్ని మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్, అంటే డెబిట్స్ ఉంటే డెబిట్స్, క్రెడిట్స్ ఉంటే క్రెడిట్స్, నెగిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంటే పాజిటివ్, ఇవన్నీ రీకాల్కులేట్ చేసుకుని నేను రిపోర్ట్ జనరేట్ చేయాలి. అంటే ఏంటి, ఇన్ని టేబుల్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని అది ఎక్స్పోర్ట్ చేసేసరికి ఏంటంటే కొంచెం ఇట్ ఈస్ టేకింగ్ లిటిల్ బిట్ టైం. దాన్ని ఏం చేశారంటే, ఈ S4 HANA సిస్టంలో ఏం చేశారంటే వీళ్ళు ఈ చాలా వరకు ఏదైతే ఎక్కడైతే కాంప్లికేటెడ్ టేబుల్స్ అలా ఉన్నాయి. గోల హలో 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 ఇట్ సార్. audible? ఏం లేదు. ఓకే, సో ఎక్కడైతే ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయో, ఏ టేబుల్స్ నుంచి మనకి ఎక్కువ డేటా వస్తుంది, ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్నాయో, వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఆ అన్నిటిని మెర్జ్ చేసి కామన్ ఒక టేబుల్ ఫైండ్ అవుట్ చేశారు.
అంటే ప్రతిదానికి ఒక్కొక్క టేబుల్ అనమాట. ఇప్పుడు మెటీరియల్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ అనుకో, నేను చెప్పా కదా, హెడర్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఐటమ్ ఇన్ఫర్మేషన్ కావాలి, స్పెషల్ స్టాక్స్కి సపరేట్ టేబుల్స్ ఉండాలి, కన్జ్యూమెంట్కి సబ్ కాంట్రాక్టింగ్ ఇవన్నిటికి ఒక టేబుల్స్ ఉండాలి, స్టాక్కి ఒక టేబుల్ ఉండాలి, ఎట్లా అని చెప్పా కదా. సో వీళ్ళంటే ఏం చేశారంటే ఎంత కాదు, ఒక సింగిల్ టేబుల్ని చేసుకుంటే ఆ సింగిల్ టేబుల్ నుంచి డైరెక్ట్గా మనం రీచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఈ మెటీరియల్ గూడ్స్ ట్రాన్స్ఫర్, పోస్టింగ్, స్టాక్ ట్రాన్స్ఫర్ అన్నిటికి కూడా ఒక సింగిల్ టేబుల్ ఇచ్చారు. మ్యాట్ డాక్ అని చెప్పి ఒక టేబుల్ ఇచ్చారు. అట్లాగే ఓకే, అకౌంట్ డాక్యుమెంట్స్ కూడా మళ్ళీ హెడర్, ఐటమ్, జిఎల్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఎన్నో క్యాలిక్యులేషన్ ఉంటాయి కదా. సో దాన్ని కూడా ఏం చేశారంటే దాన్ని కూడా తగ్గించి ఏసీ డోకా అని చెప్పి ఒక సింగిల్ టేబుల్ ఇచ్చారు. సో అట్లాగా ప్రతి చోట కూడా తగ్గించుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే ఎక్కువ లోడ్ ఉంటుందో ఆ లోడ్ని తగ్గించి సింగిల్ టేబుల్ని చేశారు. ఆ క్యాలిక్యులేషన్ కూడా ఏంటంటే ఈ రో కాలం బేస్డ్ని వాళ్ళు ఏం చేశారంటే ఈ స్ట్రక్చర్ మార్చి కాలం బేస్డ్ చేసి అక్కడ నుంచి మనకి క్యాలిక్యులేషన్ చేసుకునేట్లు చేశారు. ఓకే, ఇంకొకటి డేటాబేస్, థర్డ్ పార్టీ డేటాబేస్ అన్నారు కదా. అది మెయిన్ కారణం ఏంటంటే ఈ ఈసీసీ నుంచి థర్డ్ పార్టీ డేటాబేస్ కనెక్ట్ చేసేటప్పుడు ఏమైందంటే ఇప్పుడు థర్డ్ పార్టీ డేటాబేస్లో ఏం ప్రాబ్లం ఉందనుకో అది డెఫినెట్లీ ఎస్ఏపీ అప్లికేషన్ మీద ఇంపాక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు కస్టమర్ ఏమంటాడంటే నేను పిఓ కొడుతున్నాను, పిఓ రావట్లేదు, పిఓ నాకు ఎర్రర్ వస్తుంది, పిఓ ప్రాబ్లం వస్తున్నాడు. సో ఈ పిఓ రావట్లేదంటే పిఓ డేటాబేస్లో స్టోర్ అయ్యండి. ఆ డేటాబేస్ నుంచి డేటా రాకపోతే పిఓలో ఎట్లా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నీ మొబైల్లో ఒక ఇమేజ్ చూస్తున్నావు, ఇమేజ్ చూస్తుంటే ఇమేజ్ రావట్లేదు అనుకో, ఇమేజ్ కలెక్ట్ చేసుకో, డేటాబేస్ ప్రాబ్లం ఉందనుకో ఎట్లా వస్తుంది, రాదు కదా. సో వీళ్ళు థర్డ్ పార్టీ డేటాబేస్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ కనెక్టివిటీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ ఏంటంటే ఇంటిగ్రేషన్స్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ అక్కడ సర్వర్ డౌన్ అయినా, డేటాబేస్ డౌన్ అయినా, ఒక డేటా సరిగ్గా లేకపోయినా, ఓవర్లోడ్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది కూడా అంతా కూడా ఇంపాక్ట్ అయ్యేది. సో ఆబ్వియస్లీ ఏంటంటే కస్టమర్స్ డేటాబేస్ గురించి వాళ్ళకి డేటాబేస్ గురించి తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ ఎండ్ స్క్రీన్లో డేటా వచ్చిందా లేదా, ప్రాసెస్ అయిందా లేదా అది చూసుకుంటారు. సో ద కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండేసరికి ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే ఇంక ఇది కాదు, మనం ఇన్బిల్ట్ మెమరీ అంటే ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నావు అనుకో, నా మొబైల్స్లో ఇంతకుముందు ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్స్ వాడేవారు. ఇంటర్నల్ మెమరీ కార్డ్స్ ఉండేది, ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్స్ ఉండేది. సో నేను ఎక్స్టర్నల్ మెమరీ కార్డు తెచ్చుకోవాలంటే డేటా నేను ఏం చేయాలి, నేను పర్టికులర్ ఫోల్డర్కి వెళ్ళి అక్కడ నుంచి చూస్ చేసుకుని తెచ్చుకోవాలి. కానీ ఇంటర్నల్ మెమరీ కార్డులో ఏమవుతుందంటే నీకు ఆల్రెడీ ఇన్బిల్ట్ మెమరీ కార్డు ఉంది కాబట్టి ఆ ప్రాసెసర్ కూడా సపోర్ట్ చేస్తుంది, డేటా కూడా ఈజీగా తొందరగా రీడ్ అవుతుంది. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే ఇన్బిల్ట్ మెమరీ కార్డుని వీళ్ళు బిల్డ్ చేసి దాన్ని మనం S/4HANAకి కనెక్ట్ చేసి ఇట్ ఈస్ మ్యాండేటరీ టు యూజ్ ద ఇన్బిల్ట్ మెమరీ కార్డ్. సో దెర్ ఈస్ నో థర్డ్ పార్టీ డేటాబేస్ టు కనెక్ట్ టు S/4HANA సిస్టమ్. అంటే ఏంటి, S/4HANA సిస్టమ్కి ఎలాంటి థర్డ్ పార్టీ డేటాబేస్ సపోర్ట్ చేయదు, ఓన్లీ ఇన్బిల్ట్ మెమరీ కార్డ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ డేటాబేస్ కెపాసిటీ. అంటే ఇన్బిల్ట్ మెమరీ కార్డులోనే కెపాసిటీ పెంచుకోవాలి. ఇప్పుడు నువ్వు మొబైల్ ఉందనుకో, 500 GB ఉందనుకో, 1 TB తెచ్చుకోవడం, లేకపోతే కెపాసిటీ దాన్ని ఉంచుకుని, లేదనుకో ఇది ఇంకా కాంప్లికేటెడ్గా ఉందనుకో యూ కెన్ గో ఫర్ ద క్లౌడ్ స్టోరేజ్, క్లౌడ్ డేటాబేస్కి వెళ్దాం. ఓకేనా. సో ఈజ్ ఇట్ క్లౌడ్ డేటాబేస్ సెక్యూరేనా సార్? సెక్యూర్ ఎందుకండి, వాళ్ళు డేటా ఇప్పుడు అనేది ఎక్స్పోజ్ అవడం అలాంటివి ఉండదా సార్? ఎందుకంటే ఇప్పుడు నీ క్లౌడ్ ఉంది, గూగుల్ క్రోమ్ ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది, అందులో ఫొటోస్ పెట్టుకుంటున్నావు, మళ్ళీ డేటా తెచ్చుకుంటున్నావు. ఓకే, దానికి వాడు అష్యూరెన్స్ ఉన్నారు కాబట్టి నువ్వు ఇస్తున్నావు కదా. ఇప్పుడు ఐక్లౌడ్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, ఇందులో కూడా నీకు పర్టికులర్ సెక్యూర్ ఇస్తున్నావు కాబట్టి నువ్వు పే చేస్తున్నావు కదా అమౌంట్. ఓకే, సో ద లీగల్ వైజ్గా వాళ్ళన్నీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తారు కదా లీగల్. ఓకే, సో దానికి కూడా కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, దానికి పెనాల్టీస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి అది. ఓకే, సో దానికి ఇప్పుడు నువ్వు క్లౌడ్కి వెళ్ళావు అనుకో కంప్లీట్గా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. కానీ ఇన్ కేసు అది డేటా ఎక్కడైనా తేడా వచ్చి డేటా ఎగిరిపోయింది అనుకో, ఓకే, వాళ్ళు ఎస్ఏపి వాళ్ళు కూడా పెనాల్టీ వేస్తారు, ఈవెన్ కస్టమర్ కూడా పెనాల్టీ వేస్తారు మోస్ట్లీ. సో ఏంటంటే నీ వల్ల కస్టమర్స్కి ప్రాబ్లం వస్తుంది, సో ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ఆఫ్ సపోర్ట్ టు యూ అని చెప్పి ఎస్ఏపి వాళ్ళు ఏం చేస్తారంటే
వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం అట్లా చేస్తారు. ఇప్పుడు గూగుల్ డ్రైవ్లో నీకు ప్రాబ్లం వచ్చింది అనుకో, ఏం చేస్తారు సడన్గా? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ యాక్చువల్గా నేను ఇంకోటి విన్నాను సార్, లైక్ డేటా అనేది మన డేటాని వాళ్ళు బ్యాకప్ తీసుకోవడం వేరే దగ్గర ఎక్కడ స్టోర్ చేస్తారు. ప్రతి చోట కూడా సో చేస్తారు. చెయ్యి ప్రొడక్షన్లో ఏమవుతుందంటే ఏ రోజుకి ఆ రోజు బ్యాకప్ అయిపోయి దాన్ని ఒక బ్యాకప్ స్టోర్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సడన్లీ డిసాస్టర్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ ద డేటాబేస్ లాస్ అయితే డేటా రిట్రీవ్ చేయడానికి దే ఆర్ యూజింగ్ దిస్ ప్రాసెస్. అంటే ఎక్కడైతే స్టోర్ అయిందో ఆ డేటాని మనం అక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఫొటోస్ డిలీట్ చేసాం అనుకో, ఫొటోస్ డిలీట్ చేస్తే ఇట్ విల్ బి స్టోర్ ఇన్ ద రీసైకిల్ బిన్ కదా, రీసైకిల్ బిన్ అక్కడ స్టోర్ అవుతుంది కదా, అవునా? సో సమ్వేర్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ పర్మనెంట్లీ డిలీటెడ్, సమ్వేర్ ఎక్కడో ఉంటుంది. ఓకే, అక్కడ సో ఇక్కడ బ్యాకప్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి రోజు కూడా వాళ్ళు బ్యాకప్ తీసుకుని ఒక స్టోర్ చేస్తారు డేటాని. ఓకే, ఈవెన్ ఆన్ ప్రిమిసెస్లో కూడా ఏం చేస్తారంటే ఏ రోజుకో రోజు వాళ్ళు కాపీ చేసుకుని వేరే దాంట్లో పెట్టుకుంటారు డేటాని. ఇదేనా? హలో హలో, ఇస్ ఇట్ ఆడిబుల్? ఎస్ సార్. ఓకే, ఉన్నాడా సురేష్? ఓకే, సో మనకి ప్రొడక్షన్ సిస్టంలో అయినా సరే ఎక్కడైనా సరే ఆన్ క్లౌడ్ అని ఆన్ ప్రిమిసెస్ అయినా సరే ద బెస్ట్ వే ఏంటంటే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు బ్యాకప్ తీసుకుని దాన్ని వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. బట్ కంపల్సరీగా స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ దెన్ ఇట్ ఈస్ బిగ్గర్ ఇంపాక్ట్ ద బిజినెస్. ఓకే, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఇంత ముందంటే పుస్తకాలు ఉండేవి. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయ్యారు కదా స్టోర్ అయిన దాని మీద. సో కంపల్సరీ వాళ్ళు బ్యాకప్ ఉంచుతారు. బట్ కంపల్సరీగా బ్యాకప్ తీసుకుంటారు ఎవ్రీడే. బిజినెస్ పర్టికులర్ డే రోజు వాళ్ళు బ్యాకప్ తీసుకుని ఉంచుకుంటారు. ఓకే, క్లియర్? ఇంకొకటి ఏంటంటే కొన్ని అప్లికేషన్స్ బిజినెస్కి చాలా క్రిటికల్. అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఎక్స్టర్నల్ వేర్హౌస్ మేనేజ్మెంట్ నాకు, ఓకే, నా వేర్హౌస్ మేనేజ్మెంట్ నుంచి అంటే స్టాక్ మూవ్మెంట్స్ అన్ని కూడా నా వేర్హౌస్ నుంచి జరుగుతాయి. నా వేర్హౌస్ నుంచి అంటే కస్టమర్స్ డిస్పాచెస్ కానీ, ప్రొడక్షన్స్ కానీ, లేకపోతే నాకు రిసిప్ట్స్ కానీ, ఇష్యూస్ కానీ, ఓకే, ఇంటర్నల్ ప్రాసెస్ కానీ అన్నీ కూడా స్టాక్ మూవ్మెంట్ బేసిస్లో ఉంటాయి. అవునా కదా? అవునా కదా? సో ఇప్పుడు ఇలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే కొంతమంది ఈ ఎక్స్టెండెడ్ వేర్హౌస్ మేనేజ్మెంట్ కానీ దే ఆర్ టేకింగ్ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. సో సెంట్రలైజ్ సిస్టమ్, డీసెంట్రలైజ్ సిస్టమ్. ఎనీ ఐడియా? ఎనీవన్? What is the difference between a centralized system and decentralized system? నో ఎవరికైనా ఐడియా ఐడియా ఉందా? సార్, చెప్పండి సార్. సెంట్రలైజ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఆల్ ద అప్లికేషన్స్ అంటే ఆల్ ద మాడ్యూల్స్, ఓకే, ఆల్ ద ఏరియాస్ విల్ రన్ ఇన్ ద సింగిల్ సిస్టమ్. ఓకే, అంటే ఏంటి? ఎంఎంఓ, పిపి, క్యూఎంఓ, ఎస్టీ, డబ్ల్యూఎం, హెచ్ఆర్, ఓకే, ఎఫ్ఐ, సిఓ అన్నీ కూడా వన్ సింగిల్ సిస్టమ్లో సర్వర్లోనే రన్ అవుతాయి. ఓకే, డీసెంట్రలైజ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏ ఏరియాని నువ్వు పర్టికులర్గా నీకు బిజినెస్లో వెరీ ఇంపార్టెంట్ అంటే వెరీ క్రిటికల్, వెరీ ఇంపార్టెంట్, ఇది లాస్ అయితే నాకు మొత్తం ఇది ఒక 5 minutes డౌన్ అయినా సరే నాకు వెరీ ఇంపాక్ట్ అవుతుంది చాలా బిజినెస్ అనుకున్నది వాళ్ళు ఏం చేస్తారంటే సపరేట్గా దే విల్ బి టేకింగ్ సపరేట్ సిస్టమ్, సపరేట్ సర్వర్. ఓకే, సో ఈ సర్వర్ ఏం చేస్తారంటే ఈ సెంట్రలైజ్ సిస్టమ్ నుంచి డీసెంట్రలైజ్ సిస్టమ్కి కనెక్ట్ చేస్తారు. అంటే ఏంటి? సెంట్రలైజ్ సిస్టంలో నీ పిఓస్, ఎంఎంఓ, ఎస్టీ, క్యూఎంఓ అన్నీ కూడా అట్లా రన్ అవుతూ ఉంటాయి. ఈ డేటాని వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎం సిస్టమ్కో, డబ్ల్యూఎం సిస్టమ్కో, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్కో, ప్రొడక్షన్ పిపి సిస్టమ్కో ఏదైతే ఉందో ఆ డీసెంట్రలైజ్ సిస్టమ్కి దానికి డేటా పంపిస్తారు. సో అక్కడ ఏమవుతుందంటే దాని ప్రాసెస్ అది రన్ చేసుకుంటుంటారు. ఎందుకు ఇట్లాగా సార్? ఎందుకు మనకి డీసెంట్రలైజ్ అవసరం, సెంట్రలైజ్ అవసరం? ఎందుకంటే సెంట్రలైజ్ సిస్టంలో ఓవర్లోడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను 1000 సేల్స్ ఆర్డర్స్ క్రియేట్ చేశాను, నేను 1000 కస్టమర్ ఆర్డర్స్ క్రియేట్ చేశాను,
1000 ప్రొడక్షన్ ఆర్డర్స్ క్రియేట్ చేశాను, 1000 పర్చేస్ ఆర్డర్స్ క్రియేట్ చేశాను, 1000 ప్లాంట్ మెయింటెనెన్స్ ఆర్డర్స్ క్రియేట్ చేశాను, 1000 డెలివరీస్ క్రియేట్ చేశాను, 1000 బిల్లింగ్స్ క్రియేట్ చేశాను. అంటే అట్ ఏ సెకండ్స్లో నేను ల్యాక్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంటే నా ఈసీసీ సిస్టమ్, సెంట్రలైజ్ సిస్టమ్ మీద లోడ్ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ లోడ్ ఉంటుంది లేదా అప్లికేషన్ మీద సార్ ఉంటుంది కదా. ఇంకో కొద్దిగా ఎగ్జాంపుల్ చెప్పరా, లైక్ సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఏదైనా బిజినెస్ మీద చెప్తారా? బిజినెస్ ఎగ్జాంపులా? ఓకే ఓకే నీకు బిజినెస్ చెప్పాలంటే ఓకే సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇప్పుడు నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది అబ్బా. ఓకే, ఫ్యాక్టరీ ఉంది. ఓకే, ఈ ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నారంటే నాకు ఒక చిన్న రూమ్ ఉంది. ఒక చిన్న రూమ్లో నేను ఏం చేస్తున్నానంటే అక్కడే నేను స్టాక్ స్టోర్ చేసుకుంటున్నాను, అక్కడే నేను ప్రొడక్షన్ చేస్తున్నాను, అక్కడే నేను ప్యాకేజింగ్ చేస్తున్నాను, అక్కడే నేను అన్నీ చేస్తున్నా. ఓకే, సో సడన్గా నాకు సర్వర్ డౌన్ అయింది, పవర్ పోయింది. ఇప్పుడు అంతా వర్క్ కంప్లీట్గా డౌన్ అయిపోయిందా లేదా? అంటే అన్ని ఆపరేషన్స్ ఆగిపోయినా లేవా? అదే నేనేం చేశానంటే నాకు ఏదైతే ఇంపార్టెంటో దాని వరకు నేను ఏంటంటే సపరేట్గా ఒక స్టోర్ తీసుకుని ఆ స్టోర్లో ఆ ప్రాసెస్ వరకు నేను రన్ చేస్తున్నాను. దానికి సపరేట్గా నేను బ్యాకప్ తీసుకున్నాను. అంటే ఏంటి, పవర్ బ్యాకప్ నేను తీసుకున్నాను. ఆ పవర్ బ్యాకప్ తీసుకుని ఓన్లీ ఆ ప్రాసెస్ వరకు ఆ పవర్ బ్యాకప్ వాడుతున్నాను. ఇప్పుడు నాకు సర్వర్ డౌన్ అయింది. ఇప్పుడు సపోజ్ ఇంత ఎగ్జాంపుల్ పవర్ డౌన్ అయింది. ఓకే, పవర్ డౌన్ అయినప్పుడు నేను అదర్ అప్లికేషన్స్కి నేను టచ్ చేయట్లేదు. నా పవర్ని నేను ఏదైతే పవర్ బ్యాకప్ తీసుకున్నానో నేను ఓన్లీ నాకు ఇంపార్టెంట్ అయిన దాన్నే నేను యూటిలైజ్ చేస్తున్నా. అంటే నాకు స్టోర్ వరకే నేను యూటిలైజ్ చేస్తున్నా. నాకు ఈ మిగతా ప్రాసెస్లు ఉన్నాయి కదా, ఏదైతే ఉంది నాకు ప్రొడక్షన్ కానీ లేకపోతే మెటీరియల్ మేనేజ్మెంట్ కానీ ఏదైతే అదర్ ప్రాసెస్ ఉన్నాయో దాన్ని నేను టచ్ చేయట్లేదు. సో అప్పుడు నాకు బ్యాకప్ ఎక్కువ వస్తుంది కదా, ఇక్కడ ఎక్కువ టైం వస్తుంది కదా ప్రాసెస్. సో అంటే ఈ స్టోర్లో నేను నా ఆపరేషన్స్ స్టాప్ చేయకుండా నేను ఆపరేషన్స్ కంటిన్యూ చేసుకుంటున్నా. అది కొంచెం ఇంపాక్ట్ అయింది వేరేది, ఎందుకంటే ఆల్రెడీ పవర్ బ్యాకప్. ఇప్పుడు నేను అదే మొత్తం అంతా కలిపి ఒకే దానిలో పెట్టి నేను నా పవర్ అంతా అన్నిటికీ వాడేసాను అనుకో, నాకు 5 hours వచ్చేది 1 hourలోనే డౌన్ అయిపోద్ది. అంటే 4 hours టైం నాకు డౌన్ అయిపోయింది కదా. అంటే నా ఇంపార్టెన్స్ ఏంటంటే నాకు ఏ క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏం చేస్తున్నా అంటే ఈ పర్టికులర్ నాకు ఏదైతే ఆపరేషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ ఆపరేషన్స్ వరకు నేను వెరీ ప్రియారిటీ ఇచ్చి నేను ధరించుకున్నా. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లో కూడాను మన SAP లో లింక్ చేస్తాం సార్, లైక్ మెయిన్ చేయాలి సర్వర్ కదా, తో లింక్ ఉంటుందా? ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఓకే మెయిన్ సర్వర్ దానికి ఒక సర్వర్ ఇస్తున్నాం, నేను ఇంకొక సర్వర్ ఇస్తున్నాం. ఓకే, 2 బాక్స్ ఇస్తున్నాం అబ్బా. ఒక బాక్స్ దీనికి, ఒక బాక్స్ దానికి ఇస్తున్నాం. ఓకే, ఈ ఒక్క బాక్స్లో ఏంటంటే అన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే అంటే ఇది రియల్ టైమ్ లో చేస్తారా సార్? ఇలా ఉంటుందా? కంపల్సరీగా ఉంటుంది. ఓకే, దీన్ని ఏమంటారు సార్? లైక్ సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ అండ్ సెంట్రలైజ్డ్. సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ సర్వర్స్ ల్యాండ్స్కేప్ అంటే సెంట్రలైజ్ సిస్టమ్, డీసెంట్రలైజ్ సిస్టమ్. నీ ల్యాండ్స్కేప్ లోనే వస్తుంది ఇది. నీ ల్యాండ్స్కేప్ లో సెంట్రలైజ్ ఉంది, డీసెంట్రలైజ్ ఉంది. ఇప్పుడు నువ్వు జనరల్ ల్యాండ్స్కేప్ అంటే ఏం చేస్తావు, ట్రీ ల్యాండ్స్కేప్ అంటే నాది డెవలప్మెంట్ సిస్టమ్, క్వాలిటీ సిస్టమ్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ కానీ ఈ ల్యాండ్స్కేప్స్ లో ఏంటంటే నీకు సపరేట్ గా సెంట్రలైజ్ ఉంటాయి, డీసెంట్రలైజ్ ఉంటాయి. డీసెంట్రలైజ్ లో ఏంటంటే ఈడబ్ల్యూఎం సిస్టమ్ ఉండొచ్చు, ఏపీఓ సిస్టమ్ ఉండొచ్చు, లేకపోతే ప్రొడక్షన్ ప్లానింగ్ ఉండొచ్చు, తర్వాత హెచ్ఆర్ సంబంధించి ఉండొచ్చు, పేరోల్ సంబంధించి ఉండొచ్చు, ఫినాన్స్ సంబంధించి ఉండొచ్చు. నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే సార్, లైక్ ఏదైనా ప్రాజెక్ట్ స్కోప్ ఇప్పుడు మనకి ఈసీసీ, BABW, CRM అని ఉన్నది అనుకోండి. సో ఈ మూడిటికి నేను డిఫరెంట్ సర్వర్స్ తీసుకుంటాను. అలా అయినా ఈసీసీకి ఒక సర్వర్ తీసుకుంటాను, BAWకి సర్వర్, వాటికి సపరేట్ సిస్టమ్స్ ఉంటాయి, సర్వర్స్ ఉంటాయి. అట్లాగే సేమ్ ఇది కూడా. సో దీనికి నేను సపరేట్ సర్వర్ తీసుకుంటున్నా. ఓకే, దీన్ని ఎలా తీసుకుంటే వి కాల్డ్ as డీసెంట్రలైజ్డ్. అదే సిఆర్ఎం, BABO ఇవన్నీ ఒకే దాంట్లోనే వేసేస్తే సెంట్రలైజ్డ్. అన్ని కలిపి ఒక దాంట్లో ఉంటే సెంట్రలైజ్డ్. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు నువ్వు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మిల్లు ఉందనుకో, ఇల్లు నీకు 2 రూమ్లో ఉన్నాయి అబ్బా. ఒక రూమ్లో ఏంటంటే నువ్వు కుకింగ్, తర్వాత మొత్తం
అది మన బ్రేక్ఫాస్ట్ ఈటింగ్ అన్నీ ఓకే, డైనింగ్, తర్వాత అక్కడే కూర్చొని సోఫా మొత్తం అన్నీ కూడా అక్కడే చేస్తున్నాం. కానీ నీకు ఇంకొక రూమ్ ఉంది, 1 బిహెచ్కేలో ఒక హాల్ ఉంది, ఒక 1 బిహెచ్కే రూమ్ ఉంది. ఇప్పుడు నీకు వర్క్ చేసుకోవాలనుకున్నావు, ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకోవాలనుకున్నావు, నువ్వు వచ్చి హాల్లో కూర్చొని అక్కడ చేయమని మూవ్ చేస్తావా? అవుతాం. హాల్లో కూర్చొని చేయమని చేస్తావా? చేయవు లేదు కదా. లేదు ఎందుకంటే మనం నువ్వు అంటూ సపరేట్ ఒక్కటి. ప్రియారిటీ ఇచ్చావు దానికి. నేను సపరేట్గా డీసెంట్రలైజ్ చేసుకుని నేను సపరేట్గా ఒక రూమ్లో నేను కూర్చొని నేను వర్క్ చేసుకున్నాను. ఓకే సార్. అలాగే ఇంటర్నెట్ ఉందనుకో, కరెంట్ సడన్గా పవర్ పోయింది, ఓకే, సో నా పవర్ బ్యాకప్ నేను ల్యాప్టాప్ పెట్టుకోవాలి కదా. నా వర్క్ ఆఫీస్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో నా ప్రియారిటీ దానికి ఇచ్చుకుంటున్నాను నేను. అవునా? సో నా రూమ్ వర్క్ నేనైనా పవర్ బ్యాకప్ పెట్టుకోవడం లేకపోతే ఇంటర్నెట్ బ్యాకప్ పెట్టుకోవడం ఏదో చేసుకుంటాను. అవునా కదా. అంతేగాని ఓకే. నాకు పవర్ బ్యాకప్ ఉంది కదా అని చెప్పి మొత్తం ఇంటి అంతకు వాడేసాను అనుకో, ఏమవుద్ది, 5 మినిట్స్లో డౌన్ అయిపోద్ది. ఎస్ సార్. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే సెంట్రలైజ్ డీసెంట్రలైజ్ ఏంటంటే ఎప్పుడైనా ఎనీ ఎనీ కేసు సెంట్రలైజ్ డౌన్ అయితే ఓకే, నా ఆపరేషన్స్కి ఇంపాక్ట్ అవ్వకూడదు. ఓకే. ఓకే, ఆపరేషన్స్కి ఓకే. ఇంపాక్ట్ సిఆర్ఎం అవ్వకూడదు. ఆగిపోయినా మనకి ఈసీసీ రన్ అవుతానే ఉండాలి. అట్లా. ఇప్పుడు అట్లా ఇప్పుడు నాకు ఎంఎం అయిపోయింది అనుకో, పిఓస్ క్రియేట్ చేయడం ఓకే, నేను రేపైనా క్రియేట్ చేసుకుంటా. ఓకే, అవును. నాకు ఓకే సమ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రొక్యూర్మెంట్ ఆగిపోయినా పిఆర్స్ పిఓస్ నేను రేపైనా క్రియేట్ చేసుకోగలను, దానివల్ల ఇంపాక్ట్ ఏం లేదు. ఓకే, సో కానీ సేల్స్ అలాగే నాకు అయిపోతే ఇన్ కేస్ ఫినాన్స్ అనుకో, ఫినాన్స్ మా ఇంటర్నల్గా కాబట్టి నేను రేపైనా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా బ్యాకప్ స్టార్ట్ అయిన తర్వాత. కానీ నాకు కస్టమర్స్ డెలివరీస్ ఆగిపోయింది, ప్రొడక్షన్ ఆగిపోయింది. ఓకే, సో నా దగ్గర స్టాక్ ఉన్నది. ఇప్పుడు నాకు పెర్షబుల్స్ ఉన్నాయనుకో, అంటే ఏంటి, డైలీ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకో, నువ్వు ఆ రోజుకి ఆ రోజు అమ్మేయాలి, ఆ రోజుకి ఆ రోజుకి డిస్ట్రిబ్యూట్ చేయాలి కస్టమర్కి. ఓకే, ఇప్పుడు అమెజాన్ ఉన్నానుకో, అమెజాన్ ఏం చేస్తుంది, 1 డే డెలివరీ అని చెప్పారు, సడన్గా డౌన్ అయ్యింది ఒక సర్వర్, ఇప్పుడు 1 డే డెలివరీ చేయగలరా? చేయలేరు కదా. లేదు సార్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆపరేషన్ షిప్మెంట్కి సంబంధించి కానీ లేకపోతే స్టాక్స్ ప్రొడక్షన్కి సంబంధించిన కానీ ఇట్లా ఏం చేస్తారంటే సపరేట్ డీసెంట్రలైజ్ సిస్టంలో పెట్టుకుని దాని నుంచి ఆపరేట్ చేస్తారు. ఓకే. ఓకే. సో ఆ డీసెంట్రలైజ్ సిస్టమ్ పెట్టడం వల్ల ఏంటంటే సెంట్రలైజ్ సిస్టమ్కి ఓవర్లోడ్ అయ్యి అది ఇంపాక్ట్ అయినా సరే డీసెంట్రలైజ్ స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్, ఓకే. ఇట్ ఈస్ నాట్ ఇంపాక్టెడ్. ఓకే, ఓకే సార్. సో కాబట్టి ఏంటంటే డీసెంట్రలైజ్ డౌన్ అయినప్పుడు ఏంటంటే డీసెంట్రలైజ్ నుంచి డేటా సెంట్రలైజ్ డౌన్ అయినప్పుడు డీసెంట్రలైజ్కి డేటా వెళ్ళదు, సెంట్రలైజ్ నుంచి డీసెంట్రలైజ్కి వెళ్ళదు. బట్ డీసెంట్రలైజ్లో వాళ్ళు ప్రాసెస్ వాళ్ళు రన్ చేసి వాళ్ళు షిప్మెంట్లు చేసేస్తారు. బికాజ్ ఏంటంటే నా మెయిన్ ఆపరేషన్స్ అన్ని కూడా డీసెంట్రలైజ్లో జరుగుతున్నాయి. ఓకేనా. ఓకే. ఎందుకంటే అన్ని ప్రాసెస్లు మనం సపరేట్ డీసెంట్రలైజ్ మెయింటైన్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ కదా. లేదు సార్. పెట్టడానికి ఒకటి, ఇప్పుడు నా కిచెన్కి ఒక రూము, నా డైనింగ్కి ఒక రూము, నా హాల్కి ఒక రూము, నా బెడ్రూమ్కి ఒక రూము, ఇట్లా చిల్డ్రన్స్ రూమ్కి ఒక రూమ్ అంటే నాకు 5 బిహెచ్కే తీసుకున్నా సరిపోదు, కాస్ట్ ఎక్కువ ఓకే. కదా. ఎస్ సో సార్. అట్లా కాకుండా ఏంటంటే ఐ జస్ట్ గివెన్ ప్రియారిటీ టు మై వర్కింగ్ రూమ్, అట్లా అన్నమాట. ఓకే. సో అది సెంట్రలైజ్ అండ్ డీసెంట్రలైజ్. ఓకేనా. ఓకే. సో మోస్ట్లీ ఏంటంటే ఈడబ్ల్యూఎం డీసెంట్రలైజ్ వెళ్తుంది ఎక్కువ. అంటే ఈవెన్ సెంట్రలైజ్ ఆల్సో చేస్తారు కొన్ని కంపెనీస్లో, బట్ హై లెవెల్లో ఎక్కువ బేస్ అయిన వాళ్ళు, ఎందుకంటే ఈ ఈడబ్ల్యూఎంలోనే మనకి అవుట్ బౌండ్ జరుగుతుంది, ఇన్ బౌండ్ జరుగుతుంది, గూడ్స్ షిఫ్ట్, పిక్కింగ్, ప్యాకింగ్, ఓకే, అన్నీ కూడా అక్కడ జరుగుతాయి. ఈసీసీలో ఏం జరగవు, ఎక్కువ అంటే కూడా ఈడబ్ల్యూఎంలో జరుగుతాయి. ఓకే, ఇన్ కేస్ ఈడబ్ల్యూఎం ఉంటే ఓకే, ప్రతి ఓకే వాళ్ళు సార్. ఈడబ్ల్యూఎం వాడాలని రూల్ లేదు. ఓకే, అట్లాగే డబ్ల్యూఎం ఉందనుకో, డబ్ల్యూఎం కూడా వాళ్ళు ఇట్లాగే డీసెంట్రలైజ్ వాడుకుంటారు చాలా మంది. ఓకే, సార్ ఒక చిన్న డౌట్ సార్, డబ్ల్యూఎంకి ఈడబ్ల్యూఎంకి మెయిన్ తేడా ఏంటి సార్? ఆపరేషన్స్. ఆపరేషన్స్. సో డబ్ల్యూఎం అనేది కొంచెం ఓల్డర్ వర్షన్. ఎట్లా ఉంటుంది అంటే బేసిక్, అంటే ఈవెన్ డబ్ల్యూఎంలో కూడా కొంచెం హై లెవెల్లో చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొన్ని యాడ్ మేనేజ్మెంట్, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, కొన్ని ఆపరేషన్స్. అంటే యాడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే ఈ పర్టికులర్ అన్నీ కూడా డబ్ల్యూఎంలో కవర్ అవ్వవు కొన్ని టాపిక్స్. ఓకే, వ్యాస్ ఉంది, వాల్యుబుల్ యాడెడ్ సర్వీసెస్.
సో ఓకే. కస్టమర్స్ ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళు రోజు రోజుకి వాళ్ళ యొక్క అలవాట్లు పెరుగుతున్నాయి, అంటే వాళ్ళ యొక్క థింకింగ్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క అవసరాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఏంటంటే నా వెహికల్ వచ్చి నాకు నా ఆ కంపెనీలో వెహికల్ వచ్చి ఎంట్రీ అయిన దగ్గర నుంచి, ఎంట్రీ పార్క్ చేసిన దగ్గర నుంచి, లోడింగ్ అయిన తర్వాత, అన్లోడింగ్ అయిన తర్వాత, ప్యాకింగ్ అయిన తర్వాత, షిప్మెంట్ అయిన తర్వాత, ఇవన్నీ కూడా నాకు ట్రాక్ చేయాలనుకున్నాను అనుకో. ఓకే, ఈ ఈ ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా, వెహికల్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా అవుట్ సైడ్ కదా. సో కంపెనీ లోపల జరుగుతుంది, కంపెనీ బయట జరుగుతుంది. వేర్ హౌస్ లోపల జరుగుతుంది, వేర్ హౌస్ బయట జరుగుతూ ఉంటాయి ఆపరేషన్, అవునా ఎస్ కదా. సార్. ఎస్ సో సార్. ఇవి కూడా కవర్ అవ్వాలి అంటే, నా నా డోర్స్ అవుట్ సైడ్ ఉన్నాయి కూడా నేను కవర్ చేయాలంటే, యూ షుడ్ గో ఫర్ ద ఈడబ్ల్యూఎం. అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. హై లెవెల్ కాంప్లెక్స్ వేర్ హౌసెస్లో ఉన్న చోటుకి వెళ్తే, కాంప్లెక్స్ వేర్ హౌసెస్లో నీకు పర్టికులర్గా కొన్ని రోబోటిక్ స్కానర్స్, ఆటోమేటిక్ పిక్కింగ్స్, ఆటోమేటిక్ ప్యాకింగ్స్. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని చూసాం అనుకో, రోబోటిక్ మీద నడుస్తూ ఉంటాయి, కన్వేయర్స్ మీద అవును సార్. నడుస్తుంటాయి. కన్వేయర్స్ తెలుసా? కన్వేయర్స్ అంటే ఎస్ సార్. కన్వేయర్స్ అంటే ఏంటంటే, అదే సిస్టమ్ ఆటోమేటిక్గా పిక్ చేసుకుని, లేకపోతే పర్టికులర్గా ఒక చోటన పెట్టాము అనుకో, ఆటోమేటిక్గా అదే మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అయ్యి దేనికి ఏ డోర్లో వెళ్ళి ఎక్కడ లోడ్ ఎక్కాలి, ఏ ట్రాక్లోకి ఎక్కాలి, ఆటోమేటిక్ అదే తీసుకెళ్తుంది. ఓకే, పర్టికులర్ ఎస్ సార్. ట్రక్. ఓకే, సో ఈ ఆటోమేటిక్ పిక్కింగ్, ఆటోమేటిక్ ప్యాకింగ్, అండ్ ఈ షిప్మెంటు, రోబోటిక్ ప్రాసెస్, ఈ యాడ్ మేనేజ్మెంటు, లేబర్ మేనేజ్మెంట్ అనేది మళ్ళీ. ఓకే, ఏ ఏ యొక్క రిసోర్స్ టైప్ని వాడారంటే, రిసోర్స్ టైప్ అంటే ఏంటంటే, కొంతమంది మనకి లోపల క్రేన్స్ ఉంటాయి, వేర్ హౌస్ ఓకే. లోపల చిన్న చిన్న ప్యాలెట్స్ని పికప్ చేయాలన్నా, పెద్ద ప్యాకెట్ అంటే ఏంటంటే, బేస్డ్ అన్న ప్యాలెట్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు, దేని ద్వారా పికప్ చేయాలనేది. ఇప్పుడు నువ్వు ఓకే. మెట్రోలోకి వెళ్ళావు అనుకో, మెట్రో కానీ లేకపోతే ఇలా రిలయన్స్ పెద్ద దానిలోకి వెళ్ళావు అనుకో, ఫోర్ క్లిప్స్ వాళ్ళు ఉంటాయి. ఫోర్క్స్ ఉంటాయి చూసా, అదే ఫోర్క్ ఫోర్ స్లిప్ క్లిప్స్. అంటారు కదా. సో అది ఫోర్. ఏంటంటే, దాని ద్వారా స్టాక్ తీసుకొచ్చి పైన పెడతారు, అవునా. సో అది రిసోర్స్ టైప్, దాన్ని రిసోర్స్ టైప్ అంటారు. ఓకే, సో అట్లాగా ఓకే. ఏ రిసోర్స్ని వాడుతున్నారు, ఏ టైప్ని వాడుతున్నారు అనేది, ఇవన్నీ కూడా ఏంటంటే ఈడబ్ల్యూఎంలో కవర్ అవుతాయి. సో ఓకే. డబ్ల్యూఎంలో ఏంటంటే జస్ట్ డబ్ల్యూఎంలో ఏంటంటే జస్ట్ నీకు జస్ట్ నార్మల్ వేర్ ప్రాసెస్, హౌస్ వేర్ యాక్టివిటీస్. హౌస్ రిలీజ్, అంటే పిక్కింగ్, ప్యాకింగ్, ఎక్కడ ఎగ్జాక్ట్లీగా ఉంది, ప్యాకింగ్ అయిందా, ఆటోమేటిక్ ప్యాకేజింగ్ అయిందా, ఇవన్నీ కూడా చేస్తారు. సో వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్కి అయితే ఈడబ్ల్యూఎంకి వెళ్ళిపోతారు. ఓకే. ఓకే, సో దానికి ఈడబ్ల్యూఎం అన్నమాట. క్లియరా? ఓకే సార్. ఓకే. ఓకే, దెన్ విల్ స్టాప్ టుడే. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ ఇప్పుడు మనకి కొన్ని ఇండస్ట్రియల్ స్పెసిఫిక్ కూడా ఉంటాయి కదా సార్, లైక్ ఐఎస్ ఆయిల్ అని అలాగా. ఎస్, ఉంటాయి. దానికి దీనికి తేడా ఏంటి సార్ నార్మల్ ఈసీసీలో? అంటే ఇప్పుడు చూడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, రిటైల్ ఉంది. ఓకే, ఓకే. ఐఎస్ రిటైల్. ఐఎస్ రిటైల్ అండ్ ఏఎఫ్ఎస్ ఉంది. ఓకే, అండ్ నార్మల్ ఏఎఫ్ఎస్ అంటే ఏంటి సార్? ఏఎఫ్ఎస్, అపీరియల్ అండ్ ఫుట్వేర్. అపీరియల్ అండ్ ఫుట్వేర్. ఓకే. అంటే మన చెప్పులు, గార్మెంట్స్కి సంబంధించిన అన్నమాట. ఓకే, ఓకే. ఏఎఫ్ఎస్ అంటే. అండ్ రిటైల్ అంటే నీకు తెలుసు కదా. ఓకే, అవును ఏఎస్ సార్. రిటైల్. అండ్ నార్మల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీయా, లేకపోతే ఏదో ప్రాసెస్ ఇండస్ట్రీ ఏదో ఒకటి. ఓకే, ఇప్పుడు ఈ 3 ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే, నాకు ప్రొడక్ట్ వచ్చేసరికి, నేను సపోజ్ ఫుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాను అనుకో, నా దగ్గర ఆయిల్ ఉందనుకో, నేను ఏం చేస్తున్నా అంటే ఒక 1 లీటరు, 2 లీటర్స్, 3 లీటర్స్, 4 లీటర్స్ ఇట్లా ప్యాక్ చేసుకుంటున్నా. నార్మల్గా ఆయిల్ అంటే 100 ఎంఎల్ ఉంది, 200 ఎంఎల్ ఉంది, హాఫ్ లీటర్ ఉంది. అంటే ఏంటంటే పర్టికులర్గా ప్యాక్ చేసి నువ్వు సేల్ చేస్తున్నావు. ఓకే, ఫుడ్ ఇండస్ట్రీలో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ స్టెప్స్ ఉంటాయి, అని ఫాలో అవుతాయి. కానీ ఇప్పుడు ఇదే నువ్వు తీసుకెళ్ళి ఇప్పుడు మన ఏఎఫ్ఎస్ ఇండస్ట్రీలో వెళ్ళాం, అపీరియల్ అండ్ ఫుట్వేర్లో నా దగ్గర షర్ట్ ఉంది. ఓకే, ఈ షర్ట్ నేను ఒక షర్ట్ అమ్ముతాను, 10 షర్ట్స్ అమ్ముతాను, 20 షర్ట్స్ అమ్ముతాను, 30 షర్ట్స్ అమ్ముతాను, లేకపోతే బండిల్గా ఒక 1000 షర్ట్స్, 20,000 షర్ట్స్, 30,000 షర్ట్స్ అమ్ముతాను. సరే, వచ్చింది, బాగానే ఉంది. దెన్ వాడు వచ్చి క్వశ్చన్ అడుగుతాడు, 20,000 షర్ట్స్ అమ్మావు కదా, ఏ కలర్ అమ్మావు, ఏ సైజ్ అమ్మావు,
ఏ కలర్, విత్ కలర్ అమ్మేవా, వితౌట్ కలర్ అమ్మేవా, ఓకే, విత్ స్లీవ్స్ అమ్మేవా, వితౌట్ స్లీవ్స్ అమ్మేవా. అంటే ఏంటి, ద వేరియంట్స్ మారిపోతున్నాయి. అంటే షర్ట్ ఒకటే, బట్ దానిలో వేరియంట్స్ మారిపోతున్నాయి. ఓకే, సో ఈ అపియరెన్స్ ఫుట్వేర్ ఇండస్ట్రీలో ఏంటంటే ఎస్ఏపి వాళ్ళకి ఏంటంటే ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేసింది. ఓకే, ఓకే, నువ్వు క్రియేట్ చేసే మెయిన్ ప్రోడక్ట్ సేమ్ టీ షర్ట్, ఒక టీ షర్ట్ అనుకున్నావు, ఇంకో టీ షర్ట్ క్రియేట్ చేస్తున్నావు, టీ షర్ట్కి మళ్ళీ వేరియంట్స్ ఇస్తుంది అనమాట, కలర్స్ అడుగుతుంది, బ్రౌన్, రెడ్, ఎల్లో. బికాజ్ ఎందుకంటే కలర్ని బట్టి కూడా ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు వైట్ కలర్కి వెళ్ళావు అనుకో, కొన్ని బ్రాండ్స్లో వైట్ కలర్కి వెళ్తే అది ఆల్మోస్ట్ ఎక్స్పెన్సివ్, డబుల్ రేట్స్ ఉంటాయి. అదే బ్లాక్ ఉన్నాయి అనుకో, బ్లాక్ అవైలబుల్ ఉంది కాబట్టి డౌన్ ఉంటుంది. ఓకే, గోల్డ్ కలర్ అనుకో, కొన్ని షైనింగ్ కలర్స్ ఉన్నాయి ఇంకో, అవి కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటంటే కలర్ని బట్టి కూడా కాస్ట్ మారిపోతుంటుంది. సేమ్ ప్రొడక్ట్ సేమే, బట్ వేరియంట్ బట్టి మారిపోతూ ఉంటుంది. సైజు 32 సైజ్ ఉందనుకో, దానికి ఒక కాస్ట్ ఉంటుంది, 34 డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది, 36 డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది, 38 ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్, ట్రిపుల్ ఎక్స్ఎల్ ఇలాగా. ఓకే, సో విత్ కాలర్ ఉందనుకో అదొక స్టైల్, వితౌట్ కాలర్ ఉంటే అదొక స్టైలు. సో స్టైల్స్, సైజు, డైమెన్షన్స్ అన్నీ మారిపోతున్నాయి కాబట్టి, సో ఏఎఫ్ఎస్ అపియరెన్స్ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీలో ఏంటంటే ఎస్సిపి వాళ్ళ కోసం అని చెప్పి సపరేట్గా డిజైన్ మార్చింది అన్నమాట. అంటే వాళ్ళు ఓకే, వాళ్ళ అప్లికేషన్ వాడేటప్పుడు మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా మాన్యువల్గా అన్ని కలర్స్కి డిఫరెంట్ మెటీరియల్స్ క్రియేట్ చేయకుండా, అన్ని సైజెస్కి డిఫరెంట్ మెటీరియల్స్ క్రియేట్ చేయకుండా, ఒకే కామన్గా ఒక మెటీరియల్ మాస్టర్లోనే అది క్రియేట్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ కలర్స్ని, సైజెస్ని బట్టి సిస్టమ్ ఆటోమేటిక్గా ఎన్ నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ క్రియేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ సైజెస్, బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ అన్నమాట. ఒక సైజుకి ఎన్ని కలర్స్ ఉండొచ్చు, ఒక కలర్కి ఎన్ని సైజెస్ ఉండొచ్చు, ఈ ప్రాబబిలిటీ చూసుకుని అన్నిటికీ సిస్టమ్ ప్రోడక్ట్ క్రియేట్ చేసేస్తుంది బ్యాక్గ్రౌండ్లో. అదే నేను ఆయిల్ అనుకుని ఆయిల్ 100 mlకి ఒకటి, 200 mlకి ఒకటి, 5 kg mlకి ఒకటి ఇట్లా చేయాలన్నా అది సింగిల్ మెటీరియలే కదా. బట్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ డైమెన్షన్స్, మల్టిపుల్ వేరియంట్స్ కదా. సో అది ఇండస్ట్రియల్ స్పెసిఫిక్ అంటే ఏంటంటే ప్రతి ఇండస్ట్రీకి, అంటే కొన్ని ఇండస్ట్రీస్కి మన స్టాండర్డ్ ఎస్ఏపి అప్లికేషన్ అంటే నార్మల్ ఈసీసీ స్టాండర్డ్ ఎస్ఏపి ప్రాసెస్ సూటబుల్ కాదు కాబట్టి దే ఆర్ ప్రొవైడెడ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ ప్రాసెస్ అన్నమాట. సో అప్లికేషన్ అనేది సేమ్, కానీ వాళ్ళ స్క్రీన్స్ మారుతూ ఉంటాయి. ఓకే, మన మెటీరియల్ గ్రూప్ క్రియేట్ చేస్తాము, వాళ్ళ మెటీరియల్ గ్రూప్స్కి అలా క్రియేట్ చేయాలి. మర్చెండైజ్ గ్రూపు, డిస్ట్రిబ్యూషన్, వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయనుకో, వాళ్ళ ప్లాంట్ అని క్రియేట్ చేయరు, సైట్ అని క్రియేట్ చేస్తారు, సైట్ మాస్టర్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో ఇలాగా డిఫరెంట్గా ఉంటాయి. ఐఎస్ రిటైల్కి, ఎస్ఏపి స్టాండర్డ్కి డిఫరెంట్ టర్మినాలజీ కూడా మారుతుంది, స్క్రీన్ కూడా మారుతూ ఉంటాయి. ఓకే సార్. బట్ అప్లికేషన్ ఒకటే, ఎస్ఏపి అప్లికేషన్. అంటే మరి ఇప్పుడు యాజ్ ఏ ఎస్ఏపి కన్సల్టెంట్గా మనకు అక్కడ వరకు ఉంటుంది అసలు? ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అక్కడైనా పిఓ క్రియేట్ చేస్తారు కదా, అక్కడైనా జిఆర్ గూడ్స్ చేస్తారు, అక్కడే ఇన్వాయిస్ చేస్తారు. ఓకే, కానీ అన్ని చోట్ల ఒకటి ప్రాసెస్ వైజ్గా అన్ని చోట్ల ఒకటే ఉంటాయి. ఓకే, కాబట్టి ఏంటంటే అప్లికేషన్ రన్ చేయడం వచ్చి ఉండాలి నీకు. అంటే ఐఎస్ రిటైల్ ఆ ప్రాసెస్ రన్ చేసి ఉండాలి. ఇప్పుడు మర్చెండైజ్ కేటగిరీ అన్నాను అనుకో, నాకేం అర్థం కాదు ఏంటి మర్చెండైజ్ కేటగిరీ అంటే ఏంటో. ఓకే, మెటీరియల్ గ్రూప్ అంటే నాకు అర్థమైంది, కానీ మర్చెండైజ్ కేటగిరీ అంటే నాకు అర్థం కాదు. సైట్ మాస్టర్ అన్నాను అనుకో, అదేంటి సైట్ మాస్టర్ ఎక్కడి నుంచి వచ్చింది కొత్తగా అనుకుంటాం. సో మనం ఏంటంటే ప్లాంట్ అంటాం కదా. సో టర్మినాలజీ మారిపోతూ ఉంటుంది, ప్రతిది కూడా టర్మినాలజీ మారిపోతూ ఉంటుంది. అసార్ట్మెంట్ అంటారు వాళ్ళు, ఓకే, రిటైల్లో అసార్ట్మెంట్ అంటారు, ప్రైస్ క్యాల్కులేషన్ డిఫరెంట్గా జరుగుతుంది. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఐఎస్ రిటైల్ ప్రాజెక్ట్ చేస్తుంది తప్ప అది మనకి అంత తొందరగా రాదు. ఓకే, ఓకే, సో ఇది తేడా డిఫరెన్స్. ఓకేనా, సో చాలా వాళ్ళు ప్లాంట్ అంటారు, ప్లాంట్ అంటే వాళ్ళకి తెలియదు, సైట్ అంటే వాళ్ళకి అర్థం అవుతుంది, మెటీరియల్ అంటే అర్థం కాదు వాళ్ళకి, ఆర్టికల్ అనాలి, ఆర్టికల్ అంటే వాళ్ళకి ఆర్టికల్ అంటే అర్థం అవుతుంది, మనకి మెటీరియల్ అంటే అర్థం అవుతుంది. మనకి ఆర్టికల్ అనుకో మనకి అర్థం కాదు, కానీ మన ప్రోడక్ట్ అంటారు. ప్రోడక్ట్, మెటీరియల్, ఆర్టికల్ అన్నీ ఒకటి పేర్లు. ఓకేనా, క్లియర్? ఓకే డన్. ధీరజ్ ఉన్నాడా, పడుకున్నాడా? లేదు సార్, వింటాను సార్.